వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఒక గొప్ప వ్యక్తి, ఒక మానవత్వం, మంచితనం ఉన్న వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన మరెవరో కాదు, ద స్లేట్ స్కూల్ మరియు వాసిరెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ డైరెక్టర్, చైర్మన్ అయినటువంటి మన అమర్నాథ్ వాసిరెడ్డి గారు. ఆయన ప్రయాణం ఎలా మొదలైంది, ఆయన మనకు చాలా విషయాల మీద మనతో మాట్లాడబోతున్నారు. అసలు సమాజంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, వాటి ప్రభావాలు ఏంటి, ముఖ్యంగా విద్యా వ్యవస్థలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పిల్లల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచానికి తగ్గట్టు ఎలా తీర్చిదిద్దాలి, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలా ప్రతి విషయంపై మనం ఆయనతో మాట్లాడదాం. చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. అసలు మేము ఊహించనంతా కూడా ఇంకో విషయం ఏంటంటే, నిన్నే 25 ఏళ్ళు పూర్తయింది వాసిరెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ది. అయినా కూడా అంత బిజీలో కూడా దాదాపు అర్ధరాత్రి 2 గంటల వరకు బిజీగా ఉన్నా కూడా మనకి ఇంత పొద్దున్నే టైం ఇచ్చారు. చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే దీంట్లోనే మీకు కనిపిస్తుంది మీ కమిట్మెంట్ అంటే ఏంటో. విషయం అంత బిజీలో కూడా ఇచ్చిన మాట తప్పకుండా వచ్చారు. ఈ రోజుల్లో ఎవరితోనైనా కుదరని పని. సార్, ఇప్పుడు మనము మీ అభిప్రాయాలు తెలుసుకునేందుకు మన ప్రేక్షకులు కావచ్చు, చాలామంది తల్లిదండ్రులు కూడా ఒక విద్యావేత్తగా మీ నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో ముఖ్యంగా మీ గురించి, అంటే మీరు ఎలా మొదలైంది మీ ప్రయాణం అనేది తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. అంటే వాసిరెడ్డి అమర్నాథ్ గారు ఈరోజు ఇంత మంచి విద్యా వ్యవస్థల్ని తయారు చేస్తున్నారు, పిల్లల్ని ఎంతోమందికి మంచి భవిష్యత్తును అందిస్తున్నారు. అలాంటిది ఆయన ఎలా మొదలయ్యారు, అసలు ఆయన ప్రయాణం ఎలా మొదలైంది అని తెలుసుకుంటారు. నా జీవితాన్నించి అందరూ, ముఖ్యంగా విద్యార్థులు ఏం గ్రహించచ్చో ఆ కోణం నుంచి సరే. మీరు అడిగిన నా జీవిత విశేషాలు తెలియజేస్తానండి. నాన్న కొట్టాడాను, 10వ తరగతిలోనో ఇంటర్లోనో సరైన మార్కులు రాలేదనో, ఫెయిల్ అయ్యాననో, మరో అపజయం ఎదురైందనో ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, ఆత్మహత్య ఆలోచనలు చేసేవారు, డిప్రెషన్కి వెళ్ళిపోయేవారు ఇవాళ చాలా ఎక్కువగా తయారయ్యారు. సార్, ఇలాంటి వారు నా జీవితాన్నించి ఏ పాఠాన్ని గ్రహించవచ్చు అన్న కోణం నుంచి నా జీవిత విశేషాలు తెలియచేస్తానండి. గ్రేట్. నా లైఫ్ ఒక దశ వరకు వరుస అపజయాలతో కూడుకుంది. ఎస్. ఎ సిరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఓహో. ఆ అపజయాలు నేర్పిన పాఠమే అపజయం అనే గురువు తీర్చిదిద్దిన విద్యార్థే వాసిరెడ్డి అమర్నాథ్. ఓహో. నా జీవితంలో ఎంతో కొంత సాధించాను అంటే అది నేను అపజయాల నుంచి నేర్చుకున్న పాఠాల వల్ల వచ్చిన తెలివితేటలు, కౌశలాలే. మా అమ్మ నాన్న ప్రభుత్వ పాఠశాల టీచర్లు. ఓకే. పాఠశాలలోనే పుట్టాను, అక్కడే పెరిగాను. 3వ ఏడాది దాటక ముందే 1వ తరగతి పాఠాలు అప్పచెప్పేసేటప్పటికి సార్. నాకు 2వ తరగతికి ప్రమోషన్ ఇచ్చేసింది మా అమ్మ. ఎంతైనా కొడుకు కదా. అధికారికంగా 5 ఏళ్ళు నిండితేనే స్కూల్ రికార్డులో పేరు రాయాలి. ఓకే. కాబట్టి నాకు ఏకంగా 4వ తరగతిలో, అప్పటికి గాను నాకు ఆ వయసు రాలేదు, మొదటి 3 తరగతులు రికార్డులో లేకుండా చదివినట్టయింది నేను. 10వ తరగతి బాగా చాలా కష్టపడి చాలా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే విద్యార్థి నేను. సార్, అయితే ఈ 10వ తరగతికి రాకముందు మీరు పుట్టి పెరిగిందంతా ఏ ప్రాంతం అసలు? చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు. చిత్తూరు జిల్లా అండి. సార్. గుడిపాల మండలం, అక్కడ కేటీపల్లి అనే గ్రామంలో మా అమ్మ నాన్న పుట్టిన ఊరు. నేనేమో పెరుమాళ్ళ కండిగా, అంటే మా అమ్మ నాన్న ఎక్కడ ఉద్యోగం చేశారో అక్కడే ఉండేవారు. ఓకే. సో ఉద్యోగరీత్యా నల్ల వెంకటయ్య గారి పల్లిలో ఉండేవారు. నేను 2.5 ఏడాది అప్పుడు నాకు బాగా గుర్తు, పక్కనే ఉన్న ఈ పెరుమాళ్ళ కండకి వెళ్ళిపోయాం. నేను పీజీ చేశాక హైదరాబాద్కి వచ్చేసాను. అప్పటిదాకా నేను పెరుమాళ్ళ కండిలోనే ఉండే, అక్కడే. అంటే ఇప్పుడు పేరెంట్స్, అమ్మ నాన్న కూడా
విద్యా వ్యవస్థకి అంకితమైపోయారు. విద్యార్థులకు అందుబాటులో ఉండాలంటే అక్కడ ఎక్కడైతే అవునండి. పని చేస్తున్నారో అక్కడే ఉండిపోయారు. అక్కడే ఉండిపోయారండి. గ్రేట్ సార్. అంకిత భావం, దాన్ని అంకిత భావం అంటారు అవునండి. కదా! 10వ తరగతి హ్మ్. నేను ముగ్గురు విద్యార్థులు ఉండేవాళ్ళం మేము. నువ్వా నేనా అని పోటీ పడేవాళ్ళం. 8, 9, 10 నుంచి. చాలా సార్లు నాదే పైచేయి ఫస్ట్ ర్యాంకు. ఓహో! మా టీచర్లు కూడా ఆరోగ్యకరమైన పోటీని ఎంకరేజ్ ప్రోత్సహించేవారు. చేసేవారు. ఓకే. మమ్మల్ని కావాలని రెచ్చగొట్టడం అంటే పాజిటివ్‌గా. అదేనండి. జయచంద్ర అని ఒక అబ్బాయి, హ్మ్. ఉషారాణి, నేను. బానే గుర్తున్నాయి మీకు పేర్లు. ఇప్పటికి టచ్‌లో ఉన్నారు. ఓకే. గ్రేట్. ఆహ్, నీకు ఫస్ట్ ర్యాంకా? నీకు ఫస్ట్ ర్యాంకా? హ్మ్. ఈసారి నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే నీకు ఈ కేక్ ఇస్తాననో హ్మ్. ఏదో చెప్పేవాళ్ళు టీచర్లు. ఆహ్, నేను బాగా పోటీ స్ఫూర్తి ఎక్కువ, నాకు కష్టపడి ప్రిపేర్ అవుతున్నాను. హ్మ్. అందరికీ హాల్ టికెట్లు వచ్చేసింది. నాకు రాలేదు. ఏంటంటే ఆగరా నీకు కొంచెం ఏదో ప్రాబ్లమ్ ఉందన్నారు. నాకు ఏదో భయమేసింది. భయమేసింది. ఆ తర్వాత అర్థమైంది ఏమిటంటే ఏజ్ అండర్ ఏజ్ కారణంగా అదే. నాకు హాల్ టికెట్ రిజెక్ట్ అయింది. అప్పుడు ఇవి లేవు పర్మిషన్స్ అంటే ఇప్పుడు కదా! ఉన్నాయండి. ఉన్నాయా సార్? ప్రారంభంలో రిజెక్ట్ అయింది. ఓకే. చెప్పేసారు టీచర్స్. హెడ్ మాస్టర్ చెప్పేసాడు, "ఇక లాభం లేదు. మేము ట్రై చేసాం. నీకు బాగా అండర్ ఏజ్ ఉంది." ఎంత గ్యాప్ వచ్చింది సార్ అప్పుడు? 3 సంవత్సరాలండి. 3. ఓకే. 12 ఇయర్స్ 8 మంత్స్ ఆ టైంలో నేను 10th క్లాసు. ఓకే. గ్రేట్. 15 ఇయర్స్ అంటే ప్లస్ ఒక విధంగా బాల మేధావి. అంటే మీరు ఒక రంగంలో మేధావాన్ని కానీ చాలా పిల్లోడు అనేవాళ్ళు అందరు మన క్లాస్‌లో. ఓకే. పిల్లోడు, కుర్రాడు అంటే కుర్రాడని కూడా కొంచెం అదొక లెక్క వస్తుంది. పిల్లోడు అంటే మరీ చిన్న పిల్లోడు అన్నట్టుగా. నేను విద్యాభ్యాసం అంతా మా క్లాస్‌మేట్స్‌తో పోలిస్తే నాది 3 ఏళ్ళు చిన్నవాడిని. అందరికంటే చిన్నోరు. అందరికంటే చిన్నవాడిని. హై స్కూల్లోనైతే ఇంటర్వెల్ ఉన్నప్పుడు పిల్లలు కావాలని నన్ను తమాషా ఏడిపించడానికి అంటే పొట్టిగా కూడా ఉండేవారేమో బాగా అందరికంటే. పొట్టిగా ఉండేవాడిని. నేను పెరిగిందల్లా ఇంటర్మీడియట్‌లో పెరిగానండి. ఓకే ఇప్పుడు సార్. 5.8. బట్ అప్పుడు చాలా పొట్టిగా ఉండాను హై స్కూల్‌లో. భుజాలపై కూర్చోబెట్టుకుని నన్ను అంటే పొట్టోడా కూడా అనేది అందరూ. పొట్టోడని ఎవరు అనలేదు కానీ బాగా షార్ట్ అన్నమాట అని, అంటే నిక్ నేమ్ ఎవరు పెట్టలేదు కానీ ఓకే సార్. చిన్న పిల్లాడు అన్నట్టుగా చూసేవాళ్ళు. హ్మ్. సో 10th క్లాస్‌కి చెప్పేశారు, "ఇంక 2 ఏళ్ళు నువ్వు రిపీట్ చేయాలి" అన్నారు. ఓకే. నేను అప్పటికే బాగా రుబ్బి నమిలి తాగేశాను. అన్ని సబ్జెక్టులు. బట్టీకి ఎప్పుడు దూరం కాదు. అండి నేను. ఓకే. కరెక్ట్‌గా అర్థం చేసుకుని చదివేవాడిని చిన్నప్పటి ఓకే. నుంచి. సబ్జెక్టుల పైన పట్టుంది. గ్రాండ్ టెస్ట్‌లో ప్రీ ఫైనల్స్ అంటారు కదా! సార్. అందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వరుసగా 10th క్లాస్‌లో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఈ ప్రీ ఫైనల్స్‌లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇంక ప్రూవ్ చేసుకుందాం అసలైన ఎగ్జామ్‌లు అన్నప్పటికి నాకు అవకాశమే లేదు. బాగా నీరు గారిపోయాను వారం రోజులు. చివరికి చెప్పారు మా నాన్న, ఆ స్కూల్ హెడ్ మాస్టరు, వెళ్ళి డిఓ దగ్గర ఏదో ట్రై చేయడం అంటే పాజిటివ్‌గా నేనేమి దాంట్లో ఏమి అండర్ హ్యాండ్ డీలింగ్స్ అదేనండి. అది. ఏదో అర్జీ పెట్టుకున్నారు. చివరికి నాకు వచ్చిందండి హాల్ ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది? వాళ్ళ హాల్ టికెట్‌కి నా హాల్ టికెట్‌కి చాలా తేడా. దాదాపు 15-20 డేస్. ఓకే. ఆ ఆ 15 15-20 రోజులు మీరు బాగా నలిగిపోయారు. నలిగిపోయాను. ఇంకా ఓకే. అయిపోయింది అనుకున్నాను. ఎందుకు చదవాలని నాకు ఆలోచన కూడా వచ్చింది. వచ్చింది. ఎందుకు చదవాలి అసలు? ఏం చదవాలి? మళ్ళీ ఇదేం చదవడం ఏంటి అనేసి. సో ఎగ్జామ్స్ దగ్గర పడిపోయింది. వచ్చిన హాల్ టికెట్ వచ్చినా నాకెందుకో మనసు కీడు శంకిస్తోంది. ఏమవుతుందేమో అంటే అని. ఆ వయసులో ఉండే తెలియనితనం ఒకటి, ఈ కోపం 7వ ఎవరి తరగతి మీదన్నా. వయసు అండి నాది. అదే సార్, ఎవరి మీదన్నా కోపం అలాంటివి వచ్చాయా? కోపం వ్యవస్థ. రాలేదు కానీ ఆ, ఎందుకు మనకి ఇలా అయిపోయింది? అదే. పోటీతత్వం ఎక్కువ. అందరు క్లాస్మేట్స్ అందరూ ముందుకెళ్తారు, నేను ఆగిపోతా అనే ఆగిపోతాను ఫీలింగ్ ఒకటి వెంటాడింది మిమ్మల్ని. వెంటాడింది. అంతకంటే ముఖ్యంగా 10వ తరగతిని మళ్ళీ చదవడం ఏంటి? ఓకే. చదివేశాను బాగా. ఇంకోసారి సంవత్సరం చదవాలి. మళ్ళీ రిపీట్ చేయాలి. అప్పుడు గాని నాకు అవకాశం రాదు అని నాకు బాధేసింది. ఆ దెబ్బకి నేను ఎగ్జామ్ రాశాను. కానీ 3rd ర్యాంక్ వచ్చిందండి. ఎఫెక్ట్ బాగా చూపించింది. చూపించింది. ఫస్ట్ ఉండేవారు 3ర్డ్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాను. ఓకే. వాళ్ళిద్దరికి ఫస్ట్ వచ్చి ఒక అమ్మాయికి ఫస్ట్ వచ్చింది. జయచంద్రకి సెకండ్ వచ్చింది. ఓకే. దెబ్బ. మొదటి దెబ్బ. మొదటి దెబ్బ. జీవితంలో మొదటి దెబ్బ. మొదటి దెబ్బ. అది మీరు అంటే అనుకోకుండా జరిగింది, ఆ ప్రాసెస్లో జరిగింది. విద్యా వ్యవస్థలో జీవితంలో ఉన్న ఎన్నో ప్రాసెస్. ఎదురవుతాయండి. అదే సార్. తల చిన్నదే జరిగినదా దైవం ఎందులకనే ఒక పాట ఉంది. అవును పాత సార్. పాట. అవును. గొప్ప. మనం చాలా అనుకున్నదల్లా జరగదు అని అప్పుడు కనిపించలేదండి. ఆ, ఇప్పుడు తిరిగి చూస్తే చూసుకుంటే అనిపిస్తుంది. అదే. ఇంటరు అప్పటిదాకా నేను చదివింది పల్లెటూరు తెలుగు మీడియం. ఇంగ్లీష్లో చక్కగా నేను బాగా చదివేవాడిని, మంచి మార్కులు వచ్చేది. కానీ ఓకే. ఎంతైనా మొత్తం సబ్జెక్టులన్నీ ఇంగ్లీష్లోకి రావాలంటే టైం పడుతుంది. టైం పడుతుంది. చిత్తూరు టౌను
అప్పటిదాకా పల్లెటూరు అబ్బాయి నేను. ఉమ్. మా అమ్మ నాన్న టీచర్లు కనుక మాట పద్ధతులు అన్నీ కూడా వేరే ఉంటాయి. మా అమ్మ నాన్న టీచర్లు కనుక నాకు కాస్త ప్రత్యేక గుర్తింపు గౌరవం దొరికేది. ఉండేది. ఇప్పుడేమో టౌను, ఆ గుర్తింపు లేదు. అందులో నేను చిన్న పిల్లాడిని. ఉమ్. ఇంగ్లీష్ మీడియంకు మారాను. మారారు. మేము చదివింది ఒక ప్రైవేటు కళాశాల బిఎస్ కണ്ണన్ జూనియర్ కాలేజీ. అప్పటికి అక్కడ కొంత ఒక రాజకీయం లాగా నడిచేది. తన దగ్గర ట్యూషన్కి రాకపోతే వాళ్ళపైన కాస్త వివక్షత చూపేవాళ్ళు. లెక్చరర్స్ అందరూ కాదు కానీ కొంతమంది కొంతమంది ట్యూషన్కి వచ్చేలా చేసేవాళ్ళు. ప్రారంభంలో నాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుందని. మిగతా విద్యార్థులు ఏమో టకటకాని అర్థం చేసేసుకుంటున్నారు. వాళ్ళు ట్యూషన్లో విన్నారు, ఓకే నేను ట్యూషన్ చేరలేదు. గజిబిజిగా ఉంది. మళ్ళీ ముందే మీడియం మారారు, ఇంగ్లీష్ మీడియం వచ్చారు కాబట్టి. నేను చిన్నప్పటి నుంచి క్లాస్లో చురుగ్గా ఉండేవాడిని. ఒక్కసారిగా వెనుకబడిపోయేప్పటికీ నాకు అర్థమయ్యేది కాదు. టీచర్ లెక్చరర్ చెప్తున్నాడు, వాళ్ళేమో చాలామంది ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు, తలూపేస్తున్నారు. నాకేమో అర్థం కావడం లేదు. ఇదేంట్రా మనం ఇంత వెనకబడిపోయామని ఒక సైకలాజికల్ దెబ్బ. సైకలాజికల్గా నేను అప్పటిదాకా బానే ఒక డామినెంట్గా ఉండేవాడిని, చురుగ్గా ఉండేవాడిని. అది కాస్త వెనకబడిపోయేప్పటికీ నాకు అర్థం కాలేదు. దీనికి తోడు ఇంటర్ పిల్లవాళ్ళు, అది తెలిసి తెలియని వయసు అది, కాస్త నన్ను టీస్ చేసేవాళ్ళు. ఒక అబ్బాయి ప్రకాష్ రెడ్డి, పరిస్థితుల్లో గందరగోళంలో పడిపోయాను. ఒకసారి కాలేజ్లో ఏదో బంద్ జరిగిందండి. అందరూ బయటకు వచ్చాం, బాగా గుర్తు నాకు. గేటు ముందు నిల్చుకున్నాం. ప్రకాష్ రెడ్డి అని మా అప్పటి క్లాస్మేట్ ఏదో చెప్తున్నాడు. ఏదో చెప్తూ రేప్ అనే పదాన్ని ఉపయోగించాడు. అంటే ఎవరినో రేప్ చేశారని చెప్తున్నాడు. అది కూడా మీకు తెలియదు. రేప్ అంటే ఏంటి అని అడిగాను. రే వీడికి రేప్ అంటే తెలియదంటరా అంటే అందరూ బాగా పడపడపడని నవ్వడం. సో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అప్పటిదాకా నాకు ఆత్మవిశ్వాసం మెండుగా ఉండేది. అగ్రెసివ్ అన్న మాట వాడిని కానివ్వండి, నేను చురుగ్గా ఉండేవాడిని. ఒక్కసారిగా ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది నాకు. మనం ఏమి తెలియని ఒక వయసులో ఉన్నాం, ఏమి తెలియని స్థితిలో ఉన్నాం, పాఠాలు అర్థం కావడం లేదు, ప్రపంచం అర్థం కావడం లేదు. ఇప్పటిదాకా నేను అందరికంటే ముందు అన్న భావన ఉండే వ్యక్తిని ఇప్పుడు వెనకబడిపోతున్నామన్న భావన వచ్చేటప్పటికి నాకు పెద్ద క్రైసిస్ అది. సమస్యలు లేకపోతే మనిషి జీవితమే ఉండదండి. మనిషి కాకపోతే రాళ్ళకి రప్పలకి సమస్య రాదు. ఈ ఒక్క లాక్ తయారు చేసే కంపెనీ కీస్ కూడా తప్పనిసరిగా తయారు చేస్తాం. కీస్ లేకుండా లాక్ ఎప్పుడు ఏ ఇండస్ట్రీ తయారు చేయదు. అలాగే దేవుడు లేదా ప్రకృతి కూడా. సమస్య ఉన్నప్పుడు పరిష్కారం ఉంటుంది అక్కడే. ఆ వయసులోనే ఎవరి అండదండ లేకుండా నేను పరిష్కారాలు ఎదుర్కొన్నాను. మీరే అంటే మీ మనసుకి, మీ మైండ్కి ఎక్సర్సైజ్ జరిగింది. పరిష్కారం చాలా అంతర్మదనం జరిగింది. ట్యూషన్లు చేరాలి. సరే మా నాన్న టీచర్లు కాబట్టి ట్యూషన్లకి ఫీజు కట్టడానికి అయితే ఇబ్బంది లేదు. కానీ నేను చిత్తూరులో ఉన్నాను, రూమ్లో ఉన్నాను. ఎలా వెళ్ళాలి? ఒక సైకిల్ కొనుక్కున్నాను. పొద్దున 4:30కు ఒక ట్యూషను, 4:30 నుంచి 6 సైకిల్ వేసుకుని వెళ్ళడం. అక్కడి నుంచి ఆ ట్యూషన్ కావడంతో పొద్దున కెమిస్ట్రీ, 6కు బయలుదేరితే 6:30కి ఫిజిక్స్ ట్యూషను, 6:30 నుంచి 8, 10, 20 వరకు అదైతే కాలేజీ. మళ్ళీ సాయంత్రం ముందుగా జువాలజీ ట్యూషను, తర్వాత బాటనీ ట్యూషను, ఆదివారాలు ఇంగ్లీష్ ట్యూషను. అంటే దాంట్లో ఇక మిగిలింది తెలుగు ఒకటే. తెలుగు మీకు ఎలాగొచ్చు కాబట్టి ఈ సబ్జెక్టులు కూడా వచ్చు అనుకునేవాడిని, కానీ రాలేదు. అప్పుడు అర్థమయ్యేది కాదు. ట్యూషన్కి వెళ్తే కానీ నాకు అర్థం కాలేదు. మీడియం మారడం హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అప్పటిదాకా ఫెయిల్ మార్కులు వచ్చాయి. నా జీవితంలో ఫెయిల్ అన్న దాన్ని ఊహించలేను నేను. అలాంటిది క్వార్టర్లీలో అన్ని ఫెయిల్ మార్కులు వచ్చాయి. ఇంకా అర్థం కావడం లేదు. ఏం రాయాలి అర్థం కావడం లేదు. హాఫ్ ఇయర్లీలో కెమిస్ట్రీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మళ్ళీ అంటే 6 నెలల్లో లాగాను, లైన్లోకి వచ్చారు. అప్పుడు మళ్ళీ మనం ఉన్నాం రేస్లో. ఎక్కడ నేను పండిత పుత్ర పరమసుండలా మిగిలిపోతానని కాకుండా ఇప్పుడు వాసిరెడ్డి అమర్నాథ్లా చూడకూడదండి. ఇంటర్మీడియట్లో నా వయసు ఎంత? ఫస్ట్ ఇయర్లో 13 ఏళ్ళు, 17 ఏళ్ళు నా క్లాస్మేట్స్. తెలిసి తెలియని వయసు. ఒక పల్లెటూరు అబ్బాయి, పుట్టిగా ఉన్న ఒక అబ్బాయి. ఆ పరిస్థితిలో నా అంతర్మదనం, అది సమస్య. హాఫ్ ఇయర్లీలో కెమిస్ట్రీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి అమ్మయ్యా అని కాస్త ఊపిరి పీల్చుకున్నాను.
ఆ ఆత్మవిశ్వాసంతో మళ్ళీ రాత్రి పగలు చదివాను. రూమ్లో కూర్చొని చదివేవాడిని. ఒకసారి అయితే అదొక పిచ్చితనం అనుకోండి, రాత్రి అంతా చదవాలి, టీ తాగితే ఫ్రెష్గా ఉంటుందని ఫ్లాస్క్లో టీ నింపుకుని రాత్రి 9కి మొదలెట్టాను. ఇక చిన్న వయసు కదా, కొంచెం ఓవర్ యాక్షన్ కూడా ఉంటాయి. అప్పుడప్పుడు టీ తాగడం అవసరం లేకపోయినా 5:30కి బాత్ వచ్చేస్తుంది ఎర్లీ మార్నింగ్. రాత్రి అంతా నిద్రపోలేదు, ఒట్టి టీ తాగుతున్నాను. 5:30కి నిద్ర వచ్చే గమ్ముకునేది. మళ్ళీ అక్కడే రూమ్లో దాన్ని క్లీన్ చేసే ఓపిక కూడా, అక్కడే పడుకున్నాను దాని పక్కన. అందరు నిద్ర లేచే టైంకి మీకు నిద్ర గమ్ముకునేది. అంతే కదా సార్. 7:30కి మళ్ళీ లేసేపటికి వాసన వస్తుంది నాకే. సరే అవన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ కాలేజీకి వెళ్ళడం జరిగింది. ఇలాంటి ఘటనలు ఎన్నో. రూమ్లో బోర్ కొడుతుందని పక్కన ఒక అడవి లాంటిది ఉంటే అక్కడ వెళ్ళి స్టడీ చేసేవాళ్ళం. ఫీల్డ్స్ దూరంగా ఫీల్డ్స్కి వెళ్ళి అక్కడ స్టడీ చేసేవాడిని. ఇలా కష్టపడి ఇంటర్మీడియట్ అప్పటికేమో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సపరేట్ ఎగ్జామ్స్ ఉండేది కాదండి, 2 ఎగ్జామ్స్ కలిపి ఉండేది. ఇప్పుడేమో మారింది. దాంట్లో నాకు అనేవారేమో లేదండి, ఇంటర్ అనేవాళ్ళు. అప్పుడు యూనిఫైడ్ ఎగ్జామ్ ఉండేది. ఆ తర్వాతే ఇది ఇన్ఫ్యాక్ట్ మా బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ అనుకుంటాను. ఆ తర్వాత ఇట్లా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే అప్పటికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉండేది కానీ ఎగ్జామ్స్ ఒకేసారి పబ్లిక్ ఎగ్జామ్ అనేది ఒకేసారి. 3rd ర్యాంక్ వచ్చింది. నాతో పాటు చదివిన వాళ్ళకి మంజువాణి, ఇప్పుడు ఆమె తెలంగాణ వెటర్నరీ డిపార్ట్మెంట్ చీఫ్గా రిటైర్ అయింది. కరీముల్లా అతను పిహెచ్డి చేశాడు అగ్రికల్చర్లో. అంటే బ్యాచులర్ ఆఫ్ ఏజీబీఎస్సి, ఏజీఎంఎస్సి, మళ్ళీ పిహెచ్డి. ఐసిఏఆర్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా రిటైర్డ్ అయ్యాడు. ఐకార్లో. ఇలా వాళ్ళు ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వస్తే నాకు 3rd ర్యాంక్ వచ్చింది. నా గోల్ ఏమో ఎంబీబీఎస్ మళ్ళీ అవకాశం రాలేదు అండర్ ఏజ్ కారణంగా. నాకు వచ్చిన అప్పటికేమో మార్కుల ఆధారంగా ఈ ఏజీబీఎస్సి, బీవీఎస్సి బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ సీట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మారింది. అప్పటికి అది పరిస్థితి. నాకు వచ్చిన మార్కులకి నాకు కరీముల్లా లాగానే ఏజీబీఎస్సీలో సీట్ వచ్చి ఉంటుంది, కానీ అండర్ ఏజ్ కారణంగా రాలేదు. బీవీఎస్సీ లేదు, ఏజీబీఎస్సీ లేదు. నేను అనుకున్న మా అమ్మ నాన్న చేరాలనుకున్న ఎంబీబీఎస్ లేదు. మళ్ళీ పెద్ద దెబ్బ, బీఎస్సీలో చేరాల్సి వచ్చింది. బీఎస్సీ ఎందుకు చదువుతున్నానో నాకు అర్థమయ్యేది కాదు, నేను ఎక్కడ తప్పు చేశానో నాకు అర్థమయ్యేది కాదు. 3 ఏళ్ళు చదివాను కానీ మనసు పెట్టి చదవలేదండి. కాస్త కాలేజీలో అల్లరి బ్యాచ్లో చేరిపోయాను. ఒక రకమైన రివెల్ తయారయ్యాడు నాలో. అంటే మీరు కొంచెం దారి తప్పారు ఇక ఈ పరిస్థితుల వల్ల. నేను ఇప్పుడు అర్థమైంది, అప్పుడు అర్థం కాలేదు కానీ నాకు నచ్చిన పని అయితే అసలు ఇప్పుడు మీరు ఇందాకే అన్నారు, రాత్రి 12:30కి ఇంటికి వచ్చాను వార్షికోత్సవ కార్యక్రమం ముగించుకుని. పొద్దున లేచి జిమ్కి వెళ్ళి అక్కడ జిమ్లో ఈ డ్రెస్ మార్చుకుని జిమ్ డ్రెస్ మార్చుకుని వచ్చానండి. ఇది నాకు నచ్చిన పని, పాఠాలు చెప్పడం. ఇది కూడా ఒక విధంగా పాఠం చెప్పడమే కాబట్టి నాకు అలసట రాదు ఇక్కడ. అంతే, నాకు నచ్చని పని నేను చేయలేరు, అది ఎవరు కూడా చేయలేరండి. అంతేనండి. మనకంటూ ఒక యాప్టిట్యూడ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. మన యాప్టిట్యూడ్ని కనుక మనం అర్థం చేసుకుంటే అదే రంగంలో మనం ఎంటర్ అయితే ఆకాశమే హద్దుగా మనం ఎదుగుతాం. అలసట రాదు, ఎందుకంటే కష్టం ఉండదు, ఇష్టం ఉన్నప్పుడు. అప్పటికి నాకు ఇంత ఫిలాసఫీ అర్థం కాలేదు. ఎందుకు బీఎస్సీ చేస్తున్నావు, ఒక విరక్తి భావన. అంటే నేను ఫెయిల్యూరు, నేను ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాను, ఇంత కష్టపడ్డానే మార్కులు వచ్చింది. ఎంబీబీఎస్ కనుక ఎందుకు దొరకలేదు, ఎంబీబీఎస్ ఎంట్రెన్స్, అప్పుడు ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ అనేవాళ్ళు, ఆ తర్వాత అన్ని పేర్లు మారాయి. ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ కనుక నాకు రాసే అవకాశం వచ్చింటే దాన్ని చిత్తకొట్టేసి ఉండేవాడిని. సీట్ రావడం కాదు, టాప్ ర్యాంక్ వచ్చిండేది. ఈ బీఎస్సీలో ఎందుకు చేస్తున్నాం, ఆ సిలబస్ నాకు నచ్చేది కాదు. బీఎస్సీ చేసి ఏం చేయాలి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మేము ఒక పోకిరి బ్యాచ్లో, అఫ్కోర్స్ వాళ్ళందరూ సెటిల్ అయ్యారు. ఇప్పుడు దక్షిణామూర్తి అని తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు, మంచి పాపులర్. వాళ్ళందరూ అప్పటికి అల్లరి బ్యాచ్. ఆ బ్యాచ్లో చేరడం, ఎగ్జామ్ ఎగ్గొట్టాలి, ఫస్ట్ ఇయర్ రాయకూడదు అని. మళ్ళీ అందరూ తిరుగుతున్నాం, ఎగ్జామ్ హాల్లో వెళ్ళి రాసేవాళ్ళని నువ్వు పనికిరానోడరా అన్నట్టుగా మనం తీసేస్తూ తిరుగుతున్నాం. అందరు బయటకు వచ్చాం, ఇంకే బెల్ కొట్టారు. మా నాన్న గుర్తొచ్చాడు.
నేను ఎగ్జామ్ ఎగ్గొట్టానంటే నన్ను చంపేస్తాడని మ్మ్. పోయి హాల్లో కూర్చున్నా. ఏమీ ప్రిపేర్ కాలేదు. ప్రిపేర్ కాలే. ఇంటర్లో చదివిందే సైకాస్ లీఫ్లెట్ క్రాస్ సెక్షన్ మ్మ్. అది వచ్చింది. అలా ఇంటర్ చదివాను కదా, దానికి రిలేటెడ్ కొంత వచ్చింది ఇక్కడ. మ్మ్. సబ్జెక్ట్ అదే కాబట్టి బాటనీ పేపర్ అది రాశాను. 46% వచ్చింది. ఓకే. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కొంచెం పర్లేదు, మనసు పెట్టి చదవలేదు కానీ ఒక లెవెల్లో చదివాను. మ్మ్. నా జీవితంలో అన్ని డిస్టింక్షన్సే వస్తాయి నాకు. మ్మ్. 75% అండ్ ఓకే సార్. ఒక్క బీఎస్సీలోనే హై సెకండ్ క్లాస్ 58.5% వచ్చిందండి. ఓకే. కారణం ఫస్ట్ ఇయర్ పడిన దెబ్బ. ఎఫెక్ట్. ఇప్పుడు ఆ మార్కులతో నాకు మామూలుగా మంచి మార్కులు వచ్చి ఉంటే ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి జువాలజీ లేదా బయోకెమిస్ట్రీ ఇలాంటి వాటిలో సీట్ వచ్చింది. అప్పుడు పీజీ ఎంట్రన్స్ ఉండేది కాదు కదా సార్? ఉండేది కాదు, ఓకే. మార్కుల ఆధారంగా ఉండేది. ఓకే. సో నాకు వచ్చిన మార్కులకి రాలేదు. చివరికి ఎంఏ ఆంథ్రోపాలజీలో వచ్చింది. ఆంథ్రోపాలజీ గొప్ప వచ్చింది. సబ్జెక్ట్. అప్పుడు తెలియదు కదా నాకు. తెలియదు. ఈరోజు మీరు ఏ ఇప్పుడు స్థాయిలో తెలుసు. ఉన్నారంటే అదే అప్పుడు అనుకుంటా. తెలియదు కదా. అదేదో అంటే అన్నిటికంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ అది వస్తుందంటే ఇచ్చేది. పనికిరాని డిపార్ట్మెంట్. మ్మ్. ఏదో ఒకటి చదవాలిగా, ఇంట్లో ఉండలేంగా. అదే సార్. ఎస్వి యూనివర్సిటీలో చేరాం. మ్మ్. ఎస్వి యూనివర్సిటీలో చేరితే అప్పటికే నేను పుస్తకాలు, ఇంకొక పాయింట్ చెప్పాలండి మ్మ్. విద్యార్థులు గ్రహించాల్సింది, ఓకే. నేను ప్రతి దశలో పుస్తకాలు తెగ చదివేవాడిని. హై స్కూల్లో కూడా చందమామ, బాలమిత్ర ప్రతి సంచిక చదివేవాడిని. ఓ. నేను ఎప్పుడు మా అమ్మ నాన్న అడగలేదు, అడిగుంటే సబ్స్క్రైబ్ చేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే టీచర్లు కనుక మరి డబ్బులు కొరత ఏం కాదు, అదే. కోటీశ్వరులు కాదు, కానీ బాగానే ఓకే. ఉంటుంది. మా పక్కూర్లో అమ్మవారిపల్లి అని ఒకటి ఉంది, మ్మ్. అక్కడ వచ్చేది ఒక ఇంటికి. లైబ్రరీ కాదు. లైబ్రరీ కాదు, ఒక ఇంట్లో వాళ్ళు తెప్పించుకునేవాళ్ళు. మ్మ్. ఒక 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఓ. వాళ్ళ తిన్నె అరువు అంటారు మ్మ్. బయట అవునండి. అవును. కూర్చుని ఆ ఒక ఏ డేట్కి వస్తుందో నాకు తెలుసు కనుక మ్మ్. ఆ డేట్కి వెళ్ళి నెలకి ఒకసారి బాలమిత్ర కోసం, ఒకసారి చందమామ కోసం వెళ్ళి చదివి వచ్చేవాడు. అక్కడే చదివేసి ఇచ్చేసి వచ్చేవారు. వచ్చేసేవాడు. Great. చాలా ఒకటే ఫాస్ట్గా చదివి ఫాస్ట్గా గ్రహించేవాడిని. మ్మ్. అంత చందమామ లాంటి మ్యాగజైను 8th 9th 10thలో నేను గంటన్నరలో ముగించేసేవాడిని. మరీ ఫాస్ట్ కాదు కానివ్వండి, గంటన్నరలో ఇంత పుస్తకం అవునండి. ఉంటుంది, అవును. ముగించేసేవాడిని. 80 పేజీలు ఉండేది అది. ఉండేది, బాగా గుర్తుండేది నాకు. మ్మ్. మాకు తెలుగు మాస్టరు మోరల్ సైన్స్ పాఠాలు కథలు చెప్పనేవాడు. అవునండి. రే వచ్చి కథలు ఎవరైనా చెప్పంటారా అంటే నేను వెళ్ళేవాడిని, కథ చెప్పేవాడిని, అంతే. ఒకేసారి చదివింది మీరు చెప్పేవారు. చెప్పేవాడిని. ఇంకెవరైనా చెప్తారంటే ఎవరు వచ్చేవాళ్ళు, నేను మళ్ళీ నేను వేరా రామర్నాథ్ అనేవాడు. మళ్ళీ ఇంకోటి. ఆ పీరియడ్ అంతా నేను టీచర్ అయిపోయాను. ఒకసారి కాదు, ప్రతిరోజు అంటే వారానికి ఒక క్లాస్ ఒక వస్తుంది. క్లాసు. ఆ క్లాస్ అంతా నాదే పాఠాలు, నాదే ఒక కథలు. 5 నుంచి 10 కథలు ఒక చెప్పేవాళ్ళు. పెద్ద కథల పుస్తకంగా తయారయ్యాను మీరే. నేను. తర్వాత చిత్తూరులో చేరినప్పుడు ఇంటర్మీడియట్లో అంత కష్టం ఉన్నా, ట్యూషన్లు వెళుతున్నా, నేను అక్కడ చిత్తూరు టౌన్లో 3 లైబ్రరీస్ ఉండేది. సెంట్రల్ ఓకే. లైబ్రరీ అని, ఎంఎస్ఆర్ లైబ్రరీ అని, హైకోర్టుకి ఎదురుగా ఇంకొక ఏదో ఉండేది టౌన్ హాల్ లైబ్రరీ అని. ఆ 3 లైబ్రరీలు వెళ్ళేవాడిని, తెగ చదివే వస్తేవాడిని. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ మొదలుకుని అప్పుడు వీక్ లేదండి, చాలా మ్యాగజైన్స్ వచ్చేది, అప్పుడు చాలా ఉండేది మ్యాగజైన్స్, అదే. న్యూస్ పేపర్లు చదివేవాడిని. డిగ్రీలో అయితే నాకు స్టడీస్ పైన ఇంట్రెస్ట్ లేదు కదా, మ్మ్. ఎక్కువ సమయం ఈ అల్లరి బ్యాచ్ కొంత అటువైపు ఉన్న ఎక్కువ లైబ్రరీలో గడిపేవాడిని నేను. మీ ఆ లైబ్రరీలు మీ పుస్తక దాహాన్ని, పఠన దీన్ని తీర్చాయి ఒక విధంగా. అంతే కదా. అవునండి. మరి ఏమన్నా కథలు అలాంటివి అన్న రాశారా? రాశాను, అప్పుడు రాసి పంపించాను కానీ పబ్లిష్ కాలేదు. ఓకే. గైడ్ లేక ఎలా Guide లేక. పంపించాలి ఏంటి? అవునండి. ఆ తర్వాత తిరుపతికి వచ్చేప్పటికి నేను అభ్యుదయ రచయితల సంఘం చిత్తూరు జిల్లా కార్యదర్శిగా పనిచేశాను. ఓహో, అది కూడా ఉంది. నేను ఈ పుస్తకాలు పేపర్లు చదివి ఒక పొలిటికల్ ఐడియాలజీ నాకు నేనే క్రియేట్ చేసి వాజ్పేయి అభిమాని అయ్యాను. ఓహో. నేను ఎప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళలేదు లేదు కానీ కానీ ఆ దశలో వాజ్పేయి అంటే ఇష్టపడేవాడిని. ఓకే. తిరుపతి ఎస్వి యూనివర్సిటీకి వచ్చినప్పుడు మా మేనత్త, అంటే మా నాన్నకి కజిన్ అవుతుంది, మ్మ్. సొంత చెల్లి కాదు, అదే చిన్న అర్థమైందండి. వాళ్ళ కొడుకు ఉండేవాడు. వాడు అప్పటికి వామపక్ష రాజకీయాల్లో ఉండేవాడు. నన్ను వాడి రూమ్లో దిగబెట్టాడు. ఓకే. నాకు అకామిడేషన్ అక్కడ ఇప్పించాడు, అంటే అఫీషియల్ అకామిడేషన్ రాకముందే ఇది ఇప్పించాడు. నాకు వాజ్పేయి అంటే ఉన్న అభిమానం కొద్దీ నేను అప్పటికి ఏబీవీపీ జిందాబాద్ అని అక్కడ వాళ్ళ మంచం పైన రాశాను. వాళ్ళదేమో కమ్యూనిజం. ఏఎస్ఎఫ్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్. అదే. వాళ్ళు అనుకుని వీడిని కొట్టి బయట పడేయాలి, వీడు ఏబీపీ కూడా ఇచ్చాడు,
అని అనుకున్నారట. అందులో ఒక ఆయన వెంకటరత్నం అని, ఉమ్, అలా కాదు పిల్లాడు ఉమ్, వీడికి ఏం తెలియదు, మనం కనుక ఐడియాలజికల్గా ఇండాక్ట్రినేట్ చేస్తే ఉమ్. మారుతాడు అని చెప్పి మన వైపు వస్తాడు, మారుతాడు, మన వైపు మారుతాడని వస్తాడు. మెల్లగా నాతో వాదనలు మొదలెట్టాడు. నాకు ఓకే. ఇష్టం. ఆ, ఇప్పుడు కొట్లాట చర్చ ముఖ్యం. కాకుండా చర్చ. ఇలా ఎందుకు, అలా ఎందుకు, అదే ఇలా సార్. ఎందుకు, మీరేమిటి, సిపిఐ ఎందుకు, సిపిఎం ఎందుకు, రెండు క్వశ్చన్స్. ఎందుకు కలిసిపోదు, అప్పటికి నాకు తెలిసిందంతా వాదించాను. ఓకే. మొత్తానికి ఆయనే గెలిచాడు, నేను ఆ, కన్విన్స్ అయ్యాను. అంటే మీకున్న పరిధి ఆ నాలెడ్జ్ తక్కువ అనుకుంటా అప్పుడు. అంటే నేను వాళ్ళందరిది సైద్ధాంతికంగా. వాళ్ళదంతా సైద్ధాంతికంగా శిక్షణ పొందారు, అదే సార్. నేనేమో పుస్తకాలు చదివి జస్ట్ అదే అన్ని, నేను కేవలం రాజకీయాలపైన కాదు కదండి, అదే సార్. ఎన్నో చదివాను, కథలు చదివాను, ఇవన్నీ అవునవును. చదివాను. వాళ్ళదేమో స్పెషలైజ్డ్ కోర్సు. పిహెచ్డి లెవెల్. సో నాకు కన్విన్సింగ్ అనిపించింది. సో వామపక్ష ఏఎస్ఎఫ్లో చేరాను. తిరుపతిలో మొత్తానికి. తిరుపతిలో 2 సంవత్సరాలు అదేనండి. నాకు ఆంథ్రోపాలజీ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఇంట్లో ఉండలేక చదువుతున్నట్టు ఉండాలని, హాస్టల్లో ఉండాలని చేరాను. సో 2 సంవత్సరాలు, పేరుకి 2 సంవత్సరాలు కానీ 2.5 సంవత్సరాలు అది. ఎంతసేపు ఈ విద్యార్థి రాజకీయాలే, హాస్టల్స్కి వెళ్ళడం, సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి, అక్కడ ప్రసంగాలు ఇవ్వడం, వేరే కాలేజీలకు వెళ్ళడం, సభ్యత్వాన్ని చేర్పించడం, మా ఐడియాలజీని తెలియజేస్తూ వాల్ రైటింగ్స్, చాలా దూరం వెళ్ళామండి. అంటే అప్పట్లో మరి ఈ ప్రయాణంలో మీ మీద మార్క్స్ ఇలాంటి పెద్ద పెద్ద కమ్యూనిస్టులు ఆవహించి ఉండొచ్చు మీ పైన. చెప్తానండి, డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, నో డౌట్, కాదని చెప్తే అది అబద్ధం అవుతుంది. నేను ఏది చేసినా మనస్ఫూర్తిగా అంకిత భావంతో చేస్తాను, లేదు వదిలేస్తాను. దిగిపోతారు దాంట్లో పూర్తిగా. అది నా బలం బలహీనత రెండు కూడా. రైట్. పూర్తిగా అంకితమై చేశాను. ఎక్కడ దాకా వెళ్ళిందంటే, తిరుపతిలో అప్పటికి రాడికల్స్ ఒక పక్క, రాడికల్స్ అంటే ఇప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్, అదే పేరు మారి 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 వాళ్ళ విద్యార్థి సంఘం రాడికల్స్. అదే సార్. వాళ్ళకి గురువులు ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అని చెప్తున్నారు కదా, అంటే పేర్లన్నీ మారినాయి. అప్పటికి వాళ్ళ గురువులు విరసం విప్లవ రచయితల సంఘం నాయకుడు మధుసూదన్ రావు గారు అని ఉండేవారు. ఆయన ఎస్జిఎస్ కళాశాలలో లెక్చరర్. మేము రాత్రిపూట ఒక బ్యాచ్ వాల్ రైటింగ్స్ చేసేవాళ్ళం. మా భగత్ సింగ్ వారసులం, ఏఎస్ఎఫ్ నాయకులం, ఏఎస్ఎఫ్ విద్యార్థులం, ఇట్లాగా. నేను కొంచెం నాలో కవి ఉన్నాడు కదా, అప్పటికప్పుడు మంచి స్లోగన్స్ అందించేవాడిని. దాన్ని వాళ్ళు రాసేవాళ్ళు. నాకైతే రాయడం, గోడలపై రాయడం రాదు, కానీ నేను ఒక పర్యవేక్షణ లాగా ఉండేవాడిని. అక్కడికి వెళ్ళాం, ఎస్జిఎస్ కాలేజీ ఎంట్రన్స్లో గోడ, దాన్ని లోపలికి వెళ్ళేవారు ఎవరు మిస్ కాలేరు. మధుసూదన్ రావు గారు, ఆయన గొప్పవాళ్ళండి ఇప్పుడు అనిపిస్తుంది, కానీ అప్పుడు ఆయన మనకంటే ఆపోజిట్ ఉన్నాడు. ఆయన పైన ఒక స్లోగన్ రాయి, ఆయనకి బాగా గుచ్చుకునేలా ఒక స్లోగన్ రాయి. దేంట్లో చేసేది అప్పుడు ఎస్జిఎస్ కాలేజీలో లెక్చరర్ అండి, చాలా పెద్ద ఆయన, చాలా అంటే కొన్ని వ్యతిరేకించేది అప్పుడు. ఆయన అవతల రాడికల్స్ వాళ్ళ గురువు. మనకు నచ్చదంటే, వేరే వాళ్ళంటే నాకు నచ్చదు, అంత కొరతనం అప్పుడు. వాళ్ళ పైన అంటే కొట్టాలి, తిట్టాలి, బూతులు ఇట్లా కాదండి, ఐడియాలజికల్గా పోరాడాలి అని. ఆయనకి గుచ్చుకునేలా ఒక స్లోగన్ రాయాలి అని నాలో భావన పుట్టింది. అప్పటికప్పుడు ఒకటి ఇచ్చాను. అది చాలా కాంట్రవర్సీకి దారితీసిందండి ఆ స్లోగను. ఒకరినొకరు చంపుకోవాలన్నంత దాకా వెళ్ళిపోయింది. అప్పుడు నేనేం రాశానంటే, మాటల్లో వీరరసం, చేతల్లో నీరసం, ఇదే నేటి విరసం అని చెప్పా. అక్కడ ఉన్న 5-6 మంది కొట్టారు. అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చింది టకటకని రాసి పడేశారు. మరుసటి రోజు మధుసూదన్ రావు గారు చూశారు. కరెక్టే కదండి, నీ గురించి నువ్వు చెప్పుకోవాలి, కానీ అవతల వాళ్ళ పైన బాణాలు వేయడం నాలో ఇమ్మెచ్యూరిటీ అనండి, ఇంకోటి అనండి, అది జరిగింది. ఆవేశం. సో మధుసూదన్ రావు గారు బాధపడ్డారంటే రాడికల్ స్టూడెంట్స్ ఇంకా ఆయన శిష్యులు ఏమనుకున్నా వీళ్ళు ఆయన శిష్యులే సిద్ధమవుతారు. చాలా మంది అండర్ గ్రౌండ్ లో ఉన్నారు, కొంతమంది హాస్టల్స్ లో ఉన్నారు. మా పైన పాంప్లెట్ వేశారు, విప్లవ ద్రోహులు అని వాళ్ళు ఎవరైనా పేరు పెడితే వాళ్ళు చంపేస్తారని అప్పటికి అప్పుడు ఉండే. అదే సార్. సో ఈ నేపథ్యంలో ఇక ఏఎస్ఎఫ్కి ఆర్ఎస్యుకి మధ్య బగ్గుమంది అండి. ఒక దశలో పొత్తులు ఉన్నాయి, కానీ ఇప్పటికి విరిగిపోయింది. వాళ్ళు బాంబు దాడులు చేస్తారని ఒక ప్రచారం జరిగింది, లేదా చంపేస్తారని. ఒకసారి మళ్ళీ వాల్ రైటింగ్స్ కొనసాగిస్తున్నాం. ఒకసారి అప్పుడు నాయకులు అనంతపూర్ నుంచి బాంబులు తెచ్చారు. మా నాయకులు
ఒక 8, 9 బాంబులు ఉన్నాయండి. జీవితంలో తొలిసారి, చివరిసారి నేను చూడడం. బాంబులు చూడడం. ఒక చిన్న బాక్స్‌లో స్వీట్ బాక్స్ కంటే కొంచెం పెద్ద దాంట్లో పెట్టారు. కొంచెం ఇంత ఇంత ఉందండి. నాకే ఇచ్చారు చేతిలో పెట్టి. ఎందుకంటే వీళ్ళు మరీ తొలగాళ్ళు అవసరం లేకుండా ఏసిస్తారు. నువ్వు అమర్నాథ్ నీ దగ్గర పెట్టుకో. నిజంగా అవసరమైతేనే అప్పుడు ఇవ్వు వాళ్ళకి అని చెప్పారు. రాత్రంతా నా బాల్ రైడింగ్స్ చేస్తా నా చేతిలో బాంబ్ ప్యాకెట్ ఉంది. పట్టుకుని తిరిగారు. తిరిగాను. ఓహో! రాత్రి 10 నుంచి 1 గంట పోలీసు అది ఏమి ఇబ్బంది లేదంటే అప్పుడు? అదే అమాయకత్వం, అదే అజ్ఞానం అప్పుడు అనండి. మీకు తెలీదు ఇలా అరెస్టులు అవుతాయి, దొరికితే తెలుసు కేసులు గానీ అవుతాయి. సాహసం. ఓకే. సాహసం అంతే. హ్మ్. ఒక దిగాం గదా! ఆ! అమితుమి తేల్చుకోవాలిగా. మనం హీరోయిజం చూపెట్టాలి ఆ రంగంలో అంతే. సో, రాత్రి 1 గంటన్నర దాటి 2 అవుతోంది. హ్మ్. బాల్ రైటింగ్స్ ముగించుకున్నాం. ఎవ్వరు రాలేదు. సేఫ్. హ్మ్. ఇంటికెళ్ళిపోవాలి. రూములకెళ్ళిపోవాలి. యెస్ సార్. ఉన్నారు బ్యాచ్‌లో ఉన్నారు. చేతిలో గన్ను గనుక ఉంటే, గన్ను గాని ఏదైనా ఇట్లాంటి మరణాయుధం దాన్ని ఉపయోగించమని మనసు పీకుతదండి. ఓహో! అది ఒక సైకాలజీ. ఆ! వీళ్ళందరూ అంటే ఒక్కటి ప్రయోగించుద్దాం. ఎట్లా పేలుతుందో చూద్దాం ఇంత అని అన్నారు. నాకు ఉంది అనిపించింది. కొంచెం లోపల. ఇప్పుడు ఎస్వి మ్యూజిక్ కాలేజ్ ఉందండి. హ్మ్. అవతల ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. అటు హ్మ్. పోతే అవతల ఏరియాని వెస్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు యెస్ చాలా సార్. డెవలప్ అయింది ఆ ఏరియా. హ్మ్. అక్కడ వెళితే ఆ రైల్వే ట్రాక్ ఇట్లా చాలా ఏటవాలుగా ఉండేది. రాళ్ళు ఉన్నాయి. ఎవరు నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడికి వెళ్లి కొట్టాం ఒక బాంబుని. డోమ్ అని పేలింది. వెళ్ళింది. ఎక్కడోళ్ళు ఎక్కడ వెళ్ళిపోయాం. కేసు పోలీసులు ఏం ఏం లేదు. రాలేదా? అక్కడితో అయిపోయింది అది. అదృష్టం అనండి, ఇంకోటనండి ఎవరికీ ఏం కాలేదు. ఏం కాలేదు. సో, ఇలా నడుస్తూ వచ్చిందండి. హ్మ్. సిన్సియర్‌గా నేను పనిచేసేవాడిని. అప్పుడు నాతో పనిచేసిన వాళ్ళు హ్మ్. పేరు చెప్పడం నాకిష్టం లేదు. ఎందుకంటే కొంచెం నెగెటివ్ వస్తుంది కానీ చాలా ఉన్నత స్థానాల్లో తెలుగు వాళ్ళకి బాగా పరిచయమైన కాంట్రవర్సీ అయిన పొజిషన్స్‌లో మొన్నటిదాకా ఉన్నారు కూడా. హుహు. పేర్లు ఎందుకు గానివ్వండి. ఒక వ్యక్తి ఉండేవాడు. అతను కొంచెం లంపెన్ అంటారు. అంటే భావజాలం ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు. అదే విచ్చలవిడిగా. మా సంఘంలో ఉన్న అదేనండి. ఆహ్, సిద్ధాంతాలకు, రాత్రి సైద్ధాంతాలకు. పూట రోడ్ పైకెళ్ళి హ్మ్. ఆర్టీసీ బస్సులు వెళ్తుంటాయి. ఓకే. వీడు లుంగీ ఇప్పేసి దాని వెనకాల పరిగెత్తేవాడు. అది అదొక పిచ్చితనమే. పైశాచిక అదే ఆనందం. పైశాచిక అది ఆనందం. గొప్పగా వచ్చి మరుసటి రోజు చెప్పుకునేవాడు. నేను లుంగీ విప్పేసి రోడ్డు పైన అందరూ వాళ్ళు పరిగెత్తాను. షాక్ అయ్యారు. లేడీస్ లేదా జెంట్స్ బిత్తరపోయారంటే వీడికి ఒక ఆనందం ఇది. అది నాకు నేను అలాంటివి పిచ్చోడు నచ్చదండి. అనుకుంటున్నారని తెలీదు. అలాంటిది నాకు అసహ్యం. అదే ఎందుకంటే అరే నువ్వు ఒక సంఘంలో ఉన్నావు. నేను ఇందాక చెప్పాను గన్లు గిన్లు అది వేరండి. అవునండి. అక్కడ మనం ఎవరికీ కీడు చేయట్లేదు. అవతల వాడిని బాధించి అలా చేయడం ఇష్టం నాకు. అవును. పైగా ఇతను సభ్యత్వం చేయడానికి మనం వెళ్తున్నప్పుడు హ్మ్. వేరే హాస్టల్స్‌కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ప్రశ్నలేస్తారు. యెస్ సార్. ఇదేమిటి? అదేమిటి అని. నేను వాళ్ళకి ఆన్సర్స్ ఆన్సర్ చెప్తాను. చెప్పాలి. ఒక్కోసారి అది గంట దాకా చర్చ సాగేది. ఏంది నువ్వు తీ. వాడు కట్టాడా డబ్బు తీసుకో అని కొంచెం బూతులు మాట్లాడాడు నాతో హ్మ్. చాలా సార్లు. ఇంత టైం అంటే ఎందుకు వద్దు ఇవ్వడం? వాడితో చర్చ పెట్టద్దు. హ్మ్. వాడు 50 పైసలు ఇస్తే సభ్యత్వ రుసుము ఇచ్చేసే హ్మ్. లేకపోతే బయటకొచ్చేయి హ్మ్. అనేది వాడు. ఇలా ప్రతిసారికి నా పాయింట్ ఆఫ్ వ్యూని వ్యతిరేకించొచ్చు కానీ హ్మ్. అతను కొంచెం రూడ్‌గా బూతులతో మాట్లాడేవాడు. సార్. నేను మా నాయకులకు చెప్పాను ఇతని ప్రవర్తన భరించలేకపోతున్నాను అనేసి. సార్. వాళ్ళు ఒక రివ్యూ మీటింగ్ ఏశారు. ఓకే. హాస్టల్ ఈ బ్లాక్ హాస్టల్ రూమ్ నంబర్ 71 ఉస్మానియా కాదండి. అక్కడ ఎస్వి యూనివర్సిటీ. ఎస్‌విలో. అందరూ కూర్చున్నాం. నేను అతను ఈ గోడకు కూర్చున్నాడు మంచం పైన. నేను ఆ గోడకు కూర్చున్నాను. ఇంకా నాయకులు వరుసగా ఉన్నారు. ఇంటర్నల్ కమిటీ. ఇంటర్నల్ కమిటీ. వీడు నన్ను రెచ్చగొట్టేలా కనగొట్టడం, ఏం చేస్తావు ఇట్లా అనడం, కొంచెం బూతు ప్రయోగాలు చూపిస్తున్నాడు నాకు. ఓకే. నాకు ఇక సహనం చచ్చిపోయింది. లేచి చెప్పు తీసి దూరం విసిరాను. ఓహో! తగిలింది వాడికి. నా ఆయన చెప్పుతో కొట్టిన దెబ్బ ఏంటో కానీ వాడు పెద్ద పొజిషన్‌లో మొన్నటిదాకా ఉన్నాడు. అంతకంటే చెప్పను నేను. ఆంధ్రప్రదేశ్‌లో ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు వాడు. హుహు. అంతకంటే మించి ఐ డోంట్ వాంట్ టు టెల్ ఓకే. ది డీటెయిల్స్. వదిలేయండి. ఓకే అండి. ఆహ్, వాడిని సస్పెండ్ చేశారు. నన్ను సస్పెండ్ చేశారు. హ్మ్. అదేంటి నేను ఇక్కడ వాడు సమస్యను సృష్టించిన వాడు. నేను బాధితుడు. నన్ను కూడా చేయడం ఏంటి అని నాకు బాధేసింది. అంటే వాళ్ళు అక్కడ చూసిందేంటంటే మీరు చెప్పు విసిరం చూశారు. అతను సైగలు చేయడము మిమ్మల్ని. నేను చెప్పాను కదా! మొత్తం అతని ప్రవర్తన ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే. నేనేంటి, అతనేంటి అని ఎవరిని అడిగినా చెప్తారు. వాళ్ళకు తెలుసు. హ్మ్. కానీ సమన్యాయం కింద ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఓకే. నేను పీజీ, ఎంఏ రెండో సంవత్సరానికి వచ్చానండి. ఆ 2 సంవత్సరాలు క్లాస్‌కి పోయింది లేదు, పాఠం వినింది లేదు. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు. ఎందుకంటే ఈ కార్యక్రమాల వల్ల. ఓకే. ఇక ఎగ్జామ్స్ దగ్గర వచ్చేస్తుంది. నేను మళ్ళీ మనసు విరిగిపోయింది. చూడండి వరుసగా దెబ్బలే.
అప్పుడు మన అమ్మ మా నాన్న టీచర్లు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఇంత ఇంత న్యాయం కూడా మనకు జరగలేదు, అసలు దీన్ని వదిలిపెట్టేయాలి అంతే. అని ఇంకా ఎగ్జామ్ రాయాలి. మొత్తానికి మా క్లాస్లో కొంచెం బాగా చదివే వాళ్ళని అడిగితే ఫస్ట్ ఇయర్ నోట్స్ ఇచ్చే వాళ్ళందరికీ మార్కులు వచ్చేస్తున్నాయి, ప్రమాణమైన మార్కులు. ఏదో జాలిపడి నాకు నోట్స్ ఇచ్చారు. నేను క్లాస్కి పోలేదు కదా, అవన్నీ ఇచ్చారు వాళ్ళు, ఒక ఇద్దరు ఫ్రెండ్స్. నేను 2 నెలలు కూర్చొని చదివాను. దెబ్బకి ఒక అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందని, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ఇయర్లో వస్తుంది అనుకునేవాళ్ళండి. నేను ఈ 2 నెలల్లో చదివి అతనికి అందనంత ఎత్తులో 56 సంవత్సరాల ఎస్వి యూనివర్సిటీ ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ చరిత్రలో రానన్ని మార్కులు స్కోర్ చేశాను. మొత్తం 2 సంవత్సరాల సిలబస్ని మొత్తం ఒక్కసారి చదివి ఎంత 2 నెలలు పట్టిందండి? 2 నెలలు పట్టిందండి. 2 నెలలు, బహుశా ఇంకొక 10 రోజులు ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ముందు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, తర్వాత ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నీ కలిపి 2 నెలలు. అందరూ షాక్, వీడు క్లాస్కే రాడు. అమర్నాథ్ అంటే ఏదో తెలియదు, ఏదో విద్యార్థి సంఘం రాజకీయాలు మాడుకునేవాడు, క్లాసులో కూర్చోలేదు వీడు. ఎప్పుడైనా అటెండెన్స్ కోసం ఒకసారి వచ్చేవాడు, పారిపోయేవాడు. వీడికి ఎలా వచ్చింది అని అందరూ షాక్ అయ్యారు. ఓకే. అప్పటికే నాకు పీజీ పూర్తయింది. నాకు తెలుసు తిరుపతిలో ఉంటే నేను పర్సనల్ ఫ్రెండ్షిప్ కొద్దీ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతా, సంఘంలోకి వెళ్ళి. అవును, నాకు చెప్పాను కదా, మనసు ఇరిగితే నేను మళ్ళీ దూరంగా ఉంటాను. ఏదైనా ఎస్వి యూనివర్సిటీలో మీరు చేసిన రికార్డ్ బ్రేక్ అయిందా, అలాగే ఉందా? లేదండి, ఇప్పటికీ కాలేదండి. కాలేదు. అంత బాగా రాశాను. 65 అదేదో మీరు మొదటి నుంచి పెట్టుంటే ఇంకా అసలు చరిత్రలోనే ఉండిపోయేదేమో నాకు తెలిసి. 65-70 పేజీలు రాశాను. అంటే నాకు ఒక అది ఉందండి, నేను పుస్తకాలు చదవడం వల్ల. ఆంథ్రోపాలజీ అనేది మానవ పరిణామాలు, మానవ సమాజం గురించి. ఆ తర్వాత నేను ఇంట్లో మాస్టర్ అయ్యాను. సివిల్ సర్వీసెస్లో వందలాది వేలాది మంది తయారు చేశాను ఆ తర్వాత మాట. అప్పటికి ఆ 2 నెలల్లోనే నాకు పట్టొచ్చింది. ఆ ఇచ్చిన క్వశ్చన్కి నాకు అప్పటిదాకా పుస్తకాల్లో చదివిన దాన్ని రంగరించి రాసేప్పటికి చాలా కొత్తగా అనిపించింది ఎగ్జామినర్. బ్రహ్మాండంగా. ప్లస్ ఏకసంధ్యాగ్రహి అన్నగాని అంటే నేను కొంచెం దగ్గరగా విషయం తెలుసుకున్నదాన్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఆకలింపు చేసుకుని సొంతంగా రాయడం, ఆకట్టుకునేలా రాయడం. ఫేస్బుక్ పోస్టులు చూస్తున్నారు, మనసుకు హత్తుకునేలా రాయడం. అప్పటికే నాకు పునాది పడిపోయింది. సో మార్కులు మంచి బ్రహ్మాండమైన మార్కులు వచ్చింది. కానీ సరిపోదు కదా అది. అంటే నేను ఆంథ్రోపాలజీతో నా క్యారియర్ లేదు, ఏం చేయాలని ఆలోచిస్తే ఎలా నిలబడాలని అదృష్టవశాత్తు యాదృచ్ఛికంగా ఎవరో అనంతపూర్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. అతను అన్నాడు, నాకు ఎంబీబీఎస్ అప్పుడుకి వచ్చింది రాసే అవకాశం, పీజీలో ఉన్నప్పుడు వచ్చింది. నాకంటే 4 ఏళ్ళు 3 ఏళ్ళు జూనియర్స్తో నేను రాయడం ఏంటంటే రాశాను, కానీ రాకూడదని పోయి రాశాను. రాకూడదని రాస్తే వస్తుందని అప్పటికి 8 మార్క్స్లో పోయి అమ్మ బతుకు దేవుడని తప్పించుకున్నాను నేను. రాకూడదని రాస్తే ఎక్కడన్నా వస్తుందా? సో ఏం చేయాలి? సివిల్ సర్వీసెస్ మల్లికార్జున్ అనంతపురం ఉన్నాడో పాపం, అతను ఏమీ తెలియదు, కానీ అతను చెప్పాడు, ఇట్లా రావుస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటే కష్టపడితే ఐఏఎస్ వస్తుంది, లేదంటే గ్రూప్ 1 లాంటిది వస్తుంది. అంటే ఏదో సర్వీస్ పెట్టబేడా సర్దుకుని వన్స్ ఫర్ ఆల్ చిత్తూరు జిల్లా తిరుపతికి కొట్టి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో మా పిన్ని భర్త చిన్నాన్న ఇక్రిసాట్లో ఉండేవాళ్ళు. ఇక్రిసాట్లోనే 1.5 year క్యాంపస్ లోపలే ఉన్నాను. రావుస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను. తర్వాత అయిపోయింది, కోచింగ్ అయిపోయింది. నాకు హైదరాబాద్ జీవితం నచ్చింది. పైగా తిరుపతికి వెళ్తే మళ్ళీ ఆ రాజకీయాల్లోకి వెళ్ళిపోతానేమో అని భయం. నేను అప్పటికి ఇంకా ఏ రాజకీయాలు మనకొద్దు. డాక్టర్ ఎస్ రావు గారు నాకు చాలా ప్రభావితం చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకానే అదే, అందరూ మన వాళ్ళని ఉండాలి, ఏ పక్షాన తీసుకోవద్దు. పొలిటికల్గా ఆయన ఐఏఎస్ ఆఫీసర్ల గురించి చెప్పేవాళ్ళు, కొంతమంది చెప్పారు. ఈయన సెక్రటరీగా ఈ పార్టీ వచ్చినా ఆయన్నే నమ్ముతారు, ఆ పార్టీ వచ్చినా ఆయన్నే నమ్ముతారు. నిజాయితీగా తన డ్యూటీ చేస్తాడు, నలుగురితో మంచి అనిపించుకుంటాడు. అలా ఉండాలి అని శంకరన్న లాంటి వాళ్ళని చాలా మందిని ఉదాహరణలు చెప్పాడు. అది నాకు మనసులో బాగా పాతుకుపోయి అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే నా జీవితం. శంకర్ గారిని ఐఏఎస్ కలవలేదండి. ఒకసారి ఎస్వి న్యూస్కి వచ్చినప్పుడు దురదృష్టవశాత్తు నేను ఆ రోజు అక్కడ బయట ఉన్నాను, కలవలేకపోయాను. అదర్వైజ్ చాలా విన్నాను ఆయన గురించి. రావు గారు ఇంకా చాలామంది గురించి చెప్పారండి. ఒక దశలో డాక్టర్ ఎస్ రావు గారి శిష్యులు అప్పటికి 25 రాష్ట్రాలు ఉంటే 22 రాష్ట్రాల్లో ఆయన శిష్యులే చీఫ్ సెక్రటరీగా ఉండేవాళ్ళు. అంత గొప్ప ఆయన. ఐఏఎస్ గురువు అంటే రావు గారు, డాక్టర్ ఎస్ రావు గారు, అంతే, డౌటే లేదు.
ఆయన చాలా పెద్ద ఇంటలెక్చువల్ అండి. నా జీవితాన్ని తీర్చిదిద్దారు, మలుపు దిద్దారు. నా ఆలోచన విధానాన్ని మార్చేశారు. సంయమనాన్ని, అందరినీ దగ్గర తీసుకోవడం, మంచి పనులే చేయడం, నాకది చాలా చాలా నచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నానండి. తిరుపతికెళ్ళాలి ఎంఫిల్‌కి. వద్దు, తిరుపతికెళ్తే మళ్ళీ నేను రాజకీయాల్లో మునిగిపోతానని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎంఫిల్ ఎంట్రన్స్ రాశాను. అక్కడ చాలా మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో తర్వాత చదివాను కదా, నేను చేరాను కదా, ఆ స్టూడెంట్స్ ఏ స్థాయిలో ఉన్నారు ఇవాళంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క, బట్టి మామ అనేవాళ్ళం అప్పుడు. నాకు మంచి, ఇప్పుడైతే రాజకీయాలు నేను దగ్గర లేను కానివ్వండి, చాలా క్లోజ్ బట్టి మామ అని మేము క్యాంపస్ అంతా కలిగి తిరిగేవాళ్ళం. కలుస్తుంటారు కదా ఎక్కడైనా? నేను ఇప్పుడు కలిసి చాలా సంవత్సరాలు అయిందండి. occasionally వాట్సాప్ గ్రూప్లో మాత్రం టచ్లో ఉంటాం. అస్సలు కలవలేదు ఈ మధ్య కూడా. ఈ మధ్యలో అంటే ఒక 5 ఏళ్ల క్రితం జీటీ రీయూనియన్ జరిగినప్పుడు వచ్చారు, అప్పుడు కలిసాం. ఆయన బిజీ అని ఉంటారు, మన పనిలో మనం ఉంటాం అనేది నా జీవితం. అంతేకాకుండా యూనియన్ కేంద్ర ప్రభుత్వంలో ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, చీఫ్ సెక్రటరీలుగా, డీజీపీలుగా రిటైర్ అయిన వాళ్ళు లేదా పనిచేస్తున్న వాళ్ళు, పాండిచేరి డీజీపీగా ఉన్నాడు, జమ్మూ కాశ్మీర్ క్యాడర్, ఇలాంటి వాళ్ళు మా జీటీ అల్యూమిని అండి. అక్కడ సీట్ రావాలి. నేను ఇప్పుడు చెప్తున్నాను వీళ్ళందరూ అల్యూమిని అని. అప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంఫిల్లో నీకు సీట్ ఎట్లా వస్తుంది? ఎందుకంటే ఎంఏ చేసిన వాళ్ళు 30 మందో 40 మందో 20 మందో ఉంటారు కనీసం. ఎంఫిల్ సీట్లు అంటే 5 6 ఉంటుంది. వాళ్ళే చాలా పిస్తాలు సబ్జెక్టులో. నువ్వు ఎస్వి యూనివర్సిటీ నుంచి వచ్చి అందులో నువ్వు చదివింది ఎగ్జామ్ ఓరియంటెడ్గా, వీళ్ళు ఎక్కడ నువ్వు అసలు నీ సిలబస్లో ఉన్నదా అని అడగరు, వీళ్ళు ఎక్కడో అడుగుతారు అన్నారు. సరేలే అని చెప్పి రాశాను, సీట్ వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంఫిల్ సీట్ వచ్చింది. అప్పుడు గోల్డెన్ థ్రెషోల్డ్ అనేది సరోజినీ నాయుడు ఇల్లు అండి అది. ఇప్పుడు ఉంది, చాలామందికి తెలియదు హైదరాబాద్లో. నాంపల్లి స్టేషన్ రోడ్, మన జీపీఓ నుంచి ఇలా వెళ్తుంది, వెళ్ళి నాంపల్లి దగ్గర కలుస్తుంది. ఆ రోడ్లో ఆమె ఇల్లు. అక్కడ గాంధీ నాటిన మర్రి చెట్టు కూడా ఉంది. అప్పుడు నాటితే ఇప్పుడు పెద్దదైంది అది. అక్కడ మా ఎంఫిల్ అండి. చేస్తూ ఈ లోపల రైల్వేలో ఒక జాబ్ వచ్చింది, చేరాను. 3 సార్లు సివిల్ సర్వీసెస్ రాశానండి. 3 సార్లు, ప్రతిసారి ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్ కూడా పాస్ అయ్యాను. ఇంటర్వ్యూలో కొద్దిగా పోతుంది. కారణం ఏమంటారు? ఆత్మవిశ్వాసం బహుశా కావాల్సినంత లేకపోవడం. ఉండేవారు కానీ సివిల్ సర్వీసెస్ కొట్టగలిగినంత అందులో నేను ఎలాగైనా రావాలి, అదర్వైజ్ నాకు జాబ్ ఏంటి అన్న ఒక డెస్పిరేషన్. చాలా కష్టపడి చదివేవాడిని. ఇంత కష్టపడి చదివాము, అంతా అయిపోయింది, నాలుక కొనలో తేనె పడుతుంది, అది డ్రాప్ అయితే ఎలా ఉంటుంది? ఇంటర్వ్యూ వచ్చేటప్పటికి వీడు ఐఏఎస్ అని అందరూ అనుకునేవాళ్ళు. ఆ ప్రెషర్ పడేది. ఇంటర్వ్యూలో ఎక్కడో చిన్న పొరపాటు, 1-2 సార్లు బ్యాడ్ లక్ అంటే ఉదాహరణకి ఒకసారి ఇంటర్వ్యూ బ్రహ్మాండంగా చేశాను సెకండ్ టైము, కానీ జిఎస్ పేపర్ 2 చెడగొట్టుకున్నాను. కారణం చాయిస్లో పార్లమెంట్ అనే ఒక చాప్టర్ని వదిలేసాను. నా కర్మ అని అప్పుడు అనుకున్నాను, అదృష్టం అని ఇప్పుడు అనుకుంటున్నాను. క్వశ్చన్స్ అన్నీ ఆ చాప్టర్లో వచ్చినాయండి. మరి అలా ఎప్పుడు రాలేదు. ఎంతో సిలబస్లో రాజ్యాంగంలో మొత్తం అవర్ పార్లమెంట్ అనే బుక్ సుభాష్ కశ్యప్ రాశారు అప్పుడే. ఆ బుక్ బహుశా ఆయన సుభాష్ కశ్యప్ ఆ పేపర్ సెట్ చేసిన వాళ్ళు ఫ్రెండ్ అయ్యారేమో నాకు తెలియదు, కానీ మొత్తం క్వశ్చన్స్ అక్కడి నుంచి ఇచ్చారు. నేను దాన్నే చాయిస్లో వదిలిపెట్టా. బ్యాడ్ లక్ అని అప్పుడు అనుకున్నాను. మొత్తానికి రాలేదు. ఒక సర్వీస్ రా అని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి మళ్ళీ ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు. వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. బట్ నాకు అది చేరడం ఇష్టం లేదు. మొత్తానికి ఎంపిక అయ్యారు కానీ మీరు వెళ్ళలేదు. మొత్తానికి వెనక్కి వెళ్తాం. 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ రాలేదు. ఇంటర్మీడియట్ తర్వాత ఎంబీబీఎస్ సీట్ రాలేదు. ఆ తర్వాత ఏదో సంఘంలో చేస్తే అక్కడ నేను ఉండలేక నా తప్పు ఏంటో మొత్తానికి బయటకు వచ్చేసాను. ఐఏఎస్ రాయాలనుకున్నాను, అది పోయింది. అదే నేను అనుకున్న ఐఏఎస్ రాలేదు. చూశారు కదా, అన్ని ఫెయిల్యూర్సే. ఇదే నా జీవితం. ఇప్పుడు ఏంటి, మా అమ్మ నాన్న రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేసినా అమ్మ నాన్న ప్రోత్సాహం ఉండదండి చదువు పరంగా? మా నాన్న తెగ తిట్టేవాడండి. ఏది మీరు అంటే రాంగ్ రూట్లో రాంగ్ రూట్లో అనుకునేవాడు కాదు. ఎంబీబీఎస్ నాకు సీట్ రాలేదంటే మా నాన్నకి ఇంకా నా పైన కోపం వచ్చేసింది. అంటే ఆయన తెలుసు కదా మీకు పరిస్థితి అప్పుడు ఉంది. డిగ్రీ తర్వాత రాయొచ్చుగా, డిగ్రీ పీజీలో వచ్చింది, అప్పుడు ఎందుకు రాయలేదు నువ్వు? సరిగ్గా కరెక్ట్, నువ్వు కావాలని పోగొట్టుకున్నావు.
ఎస్. నువ్వు ఈ రాజకీయాల్లో తిరుగుతున్నావు అని. నేను ఎస్వి యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఇంటికి వెళ్తే ఇంక తెగ తిట్టడం మొదలెట్టేవాడు, తిట్ల దండక మొదలయ్యేది. ఆయనకి భయపడి నేను ఇంటికడే పోయేవాడు కదా అప్పుడు సరిగ్గా. ఓకే. హైదరాబాద్కి రావడానికి కూడా అదొక కారణం, ఓకే. కొంచెం దూరంగా ఉందో ఈయన మరీ తిడుతున్నాడని. తెగేసి చెప్పేశాడు, నువ్వు బతుకురా, నేను డబ్బులు ఇవ్వను ఇంకా, డబ్బులు నువ్వు కూడా నీ ఇవ్వను సంపాదన. అప్పటికి నా నా వయసు 19 ఏళ్ళండి. ఎట్లయినా బతుకు, డబ్బులు కూడా ఇవ్వను, ఏమన్నా అంటే చేసుకో. మరీ ఖరాఖండిగా చెప్పలేదు, ఆయన కోపంతో చెప్పిన మాట అది. అంటే నిజంగానే నేను అని అంటూ ఉంటారు కదా పేరెంట్స్. అనేవాడు, అంత ఊరికి అనేవాడు ఆ కోపంతో, దాని అర్థం ఇవ్వడానికి కాదండి. కానీ నా మనసు నేను దగ్గర డబ్బులు తీసుకోకూడదు. ఓకే. ఎస్వి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఒక ప్రాజెక్ట్ చేసి అప్పటికి 600 స్టైఫండ్ సంపాదించుకుని ఇక్కడిసాట్లో మా అమ్మ చిన్నాన్న వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళు పెట్టిన ఫుడ్ తింటూ బతికా. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చినాక మా నాన్న నుంచి ఒక రూపాయి తీసుకోలేదు. గ్రేట్ సార్. ఆయన ఇవ్వను అనలేదు, అడిగారు ఎప్పుడన్నా? అంటే అడగద్దు నన్ను, మాటలు అనేవాడు అన్నారు కానీ నన్ను అసలే నేను ఎప్పుడు అడగలేదు. అడగద్దు అన్నాడు కాబట్టి నేను అడగలేదు. మీరు అడిగితే అమ్మగారు అయినా ఇచ్చేది కదా. బ్రహ్మాండంగా ఇచ్చిండే వాళ్ళు, ఎందుకు ఇచ్చానండి? ఇదే చెప్తాను పిల్లలకి నేను, అమ్మా నాన్న తిట్లు కాదండి, దీవెనలు. వాళ్ళు మన గురించి వాళ్ళ గురించి కంటే మన గురించి 1000 రెట్లు 1,00,000 రెట్లు ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ళ కోపం ఆశీర్వాదం. అది అర్థం చేసుకోలేని వయసు నాది. అదే స్థితిలో ఇవాళ లక్షలాది మంది పిల్లలు. నాన్న తిట్టాడు, 8వ క్లాస్ దాకా నాన్న బాగానే ఉంటాడు, 8 వస్తే ఏం రా చదవలేదంటారు. అమ్మ రే చదువురా, రే అమ్మ వెళ్ళి చదువు అంటుంది. అరే ఎల్కేజీలో ఉన్నప్పుడు, క్లాస్ 1లో ఉన్నప్పుడు, క్లాస్ 2లో ఉన్నప్పుడు భుజాలపై ఎత్తుకుని ముద్దులు పెట్టేవాళ్ళు ఇప్పుడేంటి రోజు నస పెడతారు తల్లిదండ్రులు అంటారు. నస కాదమ్మా, మీ లైఫ్ గురించి మీరు ఆలోచించడం కన్నా వాళ్ళు మీ లైఫ్ గురించి, మీ భవిష్యత్తు గురించి 1000 రెట్లు ఎక్కువ ఆలోచిస్తున్నారు. అది అర్థం కావడానికి అందుకే అంటారండి, అమ్మా నాన్న నీకు అర్థమయ్యే నాటికి వాళ్ళు ఎదురుగా ఉండరు, నువ్వు నాన్న అయితే కానీ అవుతారు అనేసి. ఇది సమాజం. అందుకే పిల్లలకి నేను విడమర్చి ఇవన్నీ చెప్తున్నాయి. ఇంటర్వ్యూలో ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు అదర్వైజ్ నా సోది వీక్షకులకి ఎందుకండి, నా జీవితాన్ని నుంచి ఏం గ్రహించాలో చెప్తున్నా. మా నాన్న కరాఖండిగా మాట అన్నాడంటే నా పైన వీడు ఏమిటిది బాధ్యత లేకుండా పోతున్నాడు, వీడి కాళ్ళపై వీడు నిలబడకపోతే, మేమిద్దరు టీచర్లు, నిజాయితీగా పనిచేసిన టీచర్లు, పెద్దగా సంపాదన అదే మిగుల్చుకుంది ఉంది, చిన్న భూమి, చిన్న ఇల్లు అంతే ఉంది, ఎలా బతుకుతాడు, మనకంటే మెరుగ్గా బతకాలనుకున్నాడు, డాక్టర్ కావాలనుకుంటే వీడు దాన్ని చెడగొట్టేశాడు, రాజకీయాల్లో చేరాడు, ఇప్పుడు ఏదో హైదరాబాద్లో వెళ్ళి సివిల్స్ కోచింగ్ అంటున్నాడు. ఇది అయ్యేదా పోయేదా, అది ఆయన భావన. మొత్తానికి ఫెయిల్ అయ్యాను నేను. ఓకే. సో నా జీవితం అక్కడ దాకా వచ్చిందండి. అంటే నేను ఎగరాలనుకున్నాను, ఎగరలేకపోయాను. పోనీలే పరిగెద్దాం అనుకున్నాను, పరిగెత్తలేకపోయాను కూడా. కనీసం నడుద్దాం అనుకున్నాను, కాళ్ళు విరిగి కింద పడ్డాను. అంటే దారి కరెక్ట్ లేదు, మీరు అనుకున్న దారి లేదు. అది స్వయంకృత రాబదం కొంత కావచ్చు, అవగాహన లోపం కొంత కావచ్చు, లక్కు లేకపోవడం కొంత కావచ్చు, లేదా దేవుడు నాకు ఇవన్నీ ఇలా ఇది కాదురా నీ దారి, ఇది నీ దారి అని ముందుగానే స్క్రీన్ పే రాసి పెట్టింది కావచ్చు, ఎలాగైనా అనుకోవచ్చు. మొత్తానికి ఏది కాలేకపోయాను. అప్పటికి రైల్వేలో జాబ్ ఉంది, కానీ ఆ రైల్వేలో జాబ్ కూడా నాతో పాటు చేరిన వాళ్ళు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ప్రమోషన్లు కొట్టేశారు. నేనేమో ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఇది మామూలుగా ఉండేది కాదండి. 14-15 గంటలు నా అప్పుడు చేరి ఒక ఫోమ్ చైర్ ఉండేది నవారు పట్టతో, అది కిందకి వెళ్ళిపోయింది. కూర్చుని 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 సంవత్సరంలో 5 నెలలు 6 నెలలు తపస్సులాగా చేశాను. దాంతో ఆఫీస్కి వెళ్ళేవాడిని కాదు, లీవ్లు పెట్టేవాడిని, సిక్ లీవ్ పెట్టేవాడిని. అక్కడ నాకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం తగ్గిపోయింది, అవకాశాలన్నీ పోగొట్టుకున్నాను. పైగా ఈ మూడ్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ జాబ్ పైన కూడా ఇంట్రెస్ట్ పోయింది. సో ఏం చేయాలి, ఒక కిరాణా షాప్ పెట్టుకుంటే. ఈలోగా నేను ఇంకోటి చెప్పాలండి, నేను ఈ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వలేదు ఇప్పటిదాకా. సివిల్స్ రాస్తున్నప్పుడే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఉద్యోగం చేసే అమ్మాయి ఉంటే ఆమె జాబ్ చేస్తుంటే తోడంటే కొంత ఆర్థిక అండదండ ఉంటుంది కదా. నేనేమో లాస్ అప్పే, మా నాన్నదేని తీసుకోనుగా. అవును, అదొకటి ఉంది. నేను సంవత్సరంలో 12 నెలల్లో 8 నెలలు 7 నెలలు 8 నెలలు లాస్ అప్పే, 4 నెలలతో బతకాలి. బ్యాచులర్ రూము, పుస్తకాలు కొనుక్కోవడం, పుస్తకాలకి చాలా ఖర్చు అయిపోయి, నోట్స్లు వాటికి. ఇలా పెళ్లి చేసుకుంటే ఒక ఉద్యోగం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాను. మా నాన్నకి చెప్పాను,
మా నాన్న ఒక సంబంధం ఇచ్చాడు. ఆమె BA చదివింది, టైపు హైయరు, లోయరు, అప్పటికి క్వాలిఫికేషన్ అది. అన్నారు, ఉద్యోగం సంపాదించుకుంటుందిలే అన్నారు. నేను చేసుకోను, ఎందుకంటే నాకు ఉద్యోగం ఉన్న అమ్మాయి కావాలన్నాను, మీరు ఇట్లా తెస్తే అట్లా అన్నాను. మొత్తానికి నన్ను కన్విన్స్ చేశారు. ఒక్కసారి పెళ్లి చూపులు పెట్టారు, నేను రానని చెప్పి ఎగ్గొట్టాను. నాకు మనసు చివుకుమంది, అరే వాళ్ళందరూ వచ్చారు, వెయిట్ చేశారు నీకోసం, నువ్వు రాకపోయేపటికి బాధపడ్డారంటే మళ్ళీ పెట్టారు. ఇదేంటరా వీళ్ళు అని చెప్పి వెళ్ళాను. చూద్దాం అంటే మర్యాద కోసం వెళ్ళాలని వెళ్ళాను. వెళితే అమ్మాయి నచ్చింది. ఓకే చెప్పేసారి పెళ్ళి. మాట్లాడారా అప్పట్లో అసలు? మాట్లాడాం కదా, మాట్లాడాం. మీ వ్యూ పంచుకున్నారా? పంచుకున్నాను. మొత్తానికి నేను ఉద్యోగం లేని అమ్మాయికి పిక్క చెప్పేస్తాను. అక్కడ ఫెయిల్ అయిపోయాను మళ్ళీ. చూడండి ఎన్ని దెబ్బలో వరుసగా. ఇప్పుడు సివిల్స్ 3 సార్లు, మూడోసారి మళ్ళీ ఛాన్స్ వస్తే నేను రాయలేదండి. సోమాజిగూడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఉంది, అక్కడ హిందూ ఆఫీస్ ఉండేది అప్పుడు. ఇప్పుడైతే వాట్సాప్లు చాలా ఉన్నాయి, కానీ రిజల్ట్స్ ఫైనల్ ఇంటర్వ్యూ అంటే 3 దశల సివిల్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్స్ హిందూ పేపర్కి వచ్చేది అర్ధరాత్రి. అప్పుడు అక్కడ వెయిట్ చేసాం. అర్ధరాత్రి 12:30కి వచ్చింది. నాకైతే గ్యారంటీ, ఎందుకంటే మూడోసారి ఇంటర్వ్యూ బాగా చేశాను, అన్ని పేపర్లు బాగా రాశాను, ఇంకా రాకపోయే అవకాశమే లేదు. అందరూ బయటకు వస్తారు, నాకు IAS వచ్చింది, నాకు IPS వచ్చింది, నాకు ఈ ర్యాంక్ వచ్చింది, బహుశా ఇన్కమ్ ట్యాక్స్ రావచ్చు అని హ్యాపీగా వస్తున్నారు. మొత్తానికి నా చూస్తే నా పేరు నమ్మలేదండి నేను. ఎలా రాకుండా ఉంటుంది నాకు, రాలేదు. ఆటో ఎక్కి మల్కాజ్గిరిలో, అప్పటికి పెళ్ళైంది కదా, ఫస్ట్ ఇయర్ వెళ్ళాను. ఇంకా మా మిస్సెస్ పక్కన పడుకుని చేయట్లేదు, చిన్నపిల్లలాగా చేసుకుని కాలు పైన వేసుకుని ఇంకా విపరీతంగా రాత్రి అంతా ఏడుస్తూ నిద్ర పడుకుని. అంతే కదండి జీవితంలో ఊహించలేని. మేడం రియాక్షన్ కానీ తను ఏముంది పాపం, ఆమె కూడా కొత్త, పెళ్ళైన కొత్త, ఓదార్చింది. ఏం కాదులేండి, ఏం చెప్పాలో ఆమె కూడా అర్థం కాదు, ఏదో ఒకటి చేసుకొని ముందుకెళ్దాం అంతే, అదే చెప్పింది. కానీ ఆ టైంలో అది అంత కన్విన్సింగ్గా ఉండదు కదా. నేను చేసింది ఏమిటి, నా స్థాయి ఏమిటి, స్థాయి ఏమిటంటే నేను కష్టపడిన స్థాయి ఏమిటి, నాకు ఉన్న మేధస్సు అంటే పెద్ద మాట అవుతుంది కానీ ఎంతో కొంత ఉంది, నాకు రాకపోవడం ఏంటి. నా దగ్గర శిక్షణ తీసుకుని నేను ప్రిపేర్ అవుతున్నప్పుడే నా దగ్గర ట్రైనింగ్ తీసుకుని పోయిన వాళ్ళకి IAS IPSలు ఇచ్చేసినాయి, నాకు రాకపోవడం ఏంటి. ఉంటుందిలేండి కంపల్సరీగా. సో ఏం చేయాలి, ఎలా బతకాలి. రైల్వే జాబ్ ఉంది, బట్ పోవడం నాకు ఇష్టం లేదు. ఒక కిరాణా కొట్టు పెట్టుకుంటే ఎలా ఉంటుంది. మీరు ఆశ్చర్యపోతున్నారు నా గురించి నేను ఎక్కువ చెప్పుకోకపోతే. ఒకవేళ పెట్టుంటే గిట్టుంటే నేను పెద్ద మాల్కి, ఎందుకంటే కసితో అప్పటికి జీవితంలో రావాల్సిన ఫ్యూయల్ అంతా నాకు వచ్చేసిందండి. ఏంటది, ఫెయిల్యూర్స్ అని మీకు చెప్పారు కానీ రాటు తేలిపోయాను. కష్టాలకి ఇంతకంటే కష్టాలు రావండి. ఓకే, ప్రయత్నాలు చేసి నేరాలు చేసి కరడు కట్టిన నేరస్తుడు ఎలా అవుతారు మీరు జీవితంలో. అంటే నెగిటివ్, మీరు జీవితంలో ఎదగడానికి ఫెయిల్యూర్స్ అనేవి కరడుగా తయారు చేస్తాయి. నిండా మునిగినాడికి చలి ఏమిటి అని, ఎందుకంటే మునిగేది ఎక్కడ ఇంకా. కాబట్టి ఆ స్కిల్స్, నాలెడ్జ్, జీలు, కమిట్మెంటు, ఇవన్నీ ఇదేనండి రియల్ లైఫ్. అందుకే నేను ఇప్పుడు చెప్తున్నాను, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయితే బాగా రాసి మంచి ర్యాంక్ వస్తే IAS, ఫెయిల్ అయితే వాసిరెడ్డి అమర్నాథ్ అవుతారని కొంచెం నా గురించి నేను కొంచెం ఎక్కువగా చెప్పుకున్నట్టు ఉంటుంది, కానీ మా స్టూడెంట్స్కి చెప్తుంటాను. అంటే నేను సాధించిందంతా ఫెయిల్యూర్స్ నుంచే. కసి, పట్టుదల, శ్రమ, అసలు ఊరుకుండలేనండి. ఇందాకే మీరు చెప్పారు, ఇప్పుడు పొంగల్ ఈరోజు ఇంటర్వ్యూ రికార్డ్ అవుతున్నప్పుడు ఈ సండే మాడుతున్నాం మనం, పొంగల్ హాలిడేస్ మొదలైనవి. రాత్రి 12 దాకా 11:30 దాకా లలిత కళాతోరణంలో, ఎప్పుడు నిన్న మధ్యాహ్నం 11:30 మొదలైంది. దాదాపు 3 రోజుల నుంచి మీరు బిజీగానే ఉన్నారు. నాన్ స్టాప్, ముందుగా ఫోటో సెషన్, తర్వాత ఎగ్జిక్యూటివ్స్తో మాట్లాడడం, పొద్దున్న 11:30 నుంచి రాత్రి 11:40 వరకు ఒక్క నిమిషం విరామం లేకుండా పనిలో ఉండి ఈరోజు రెస్ట్ తీసుకోకుండా నేను వచ్చానంటే. మళ్ళీ మీరు 10:30కి మళ్ళీ మెసేజ్ పెట్టారు వస్తున్నా అని, నాకు డౌట్ వచ్చింది. జిమ్కి వెళ్ళి వచ్చాను. ఇది నాకు అలసట రాదు. ఓకే, అప్పుడు దేవుడికి దండం పెట్టాలి. అవన్నీ నాకు ఇచ్చాడండి. ఇచ్చి కసులు పంచి పెంచేశాడు. కష్టపడి పడి 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 కష్టపడే తత్వాన్ని ఇచ్చాడు. ఏమైనా పర్లేదు, ఎంత నెగిటివ్ ఫలితమైనా. మా అమ్మాయి చనిపోయింది, 2 అమ్మాయి, ఈ మధ్యలో చెప్పలే నేను.
నాకు ఇద్దరు డాటర్స్ అండి. ఓకే. వాసిరెడ్డి రితిక అనే అమ్మాయి రితిక. 8 ఏళ్లలో చనిపోయింది. 8 ఏళ్ళప్పుడే. 2005లో. సార్. సో జీవితంలో ఆ దెబ్బ కూడా. ఓహ్! సో ఇంతకంటే అంటే ఏంటి, దురదృష్టవంతుడు అనేవాడికి ఒక చిత్రం గీస్తే వాసిరెడ్డి అదేనండి. అమర్నాథ్. హ్మ్. ఇంత నెగటివిటీ ఇచ్చి నాలో పాజిటివిటీ తీసుకొచ్చాడు. నేను అన్ని పాజిటివిటీగా మార్చుకున్నాను నేను. హ్మ్. మనుషులకి మంచిగా ఉండాలి. అంటే ఎలా అయిందంటే పాపది? ఆమెకి అప్పుడు తెలియదు కానియండి, ఇప్పుడు అర్థమైంది, తర్వాత అర్థమైంది. హ్మ్. మా మిస్సెస్ ఫస్ట్ బర్త్ ఐ మీన్ పెద్దమ్మాయి, నేను అప్పటికి రైల్వేలో ఉండేవాడిని. రైల్వే హాస్పిటల్లో డెలివరీ అయింది. నేనే హ్మ్. చేర్పించాను మన దీంట్లో. అప్పుడే గర్భాశయం నుంచి ఏదో ఒక చిన్న కణితి బయట తీశారు. ఓహో! మేము దాన్ని ఆ డాక్టర్లు చెప్పలేదు అప్పుడు, ఇది సెకండ్ డెలివరీ కొంచెం కాంప్లికేట్ అవుతుందని. హ్మ్. మా మిస్సెస్ ఏముంది అనుకుంది, రెండో డెలివరీకి వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. హ్మ్. హాస్పిటల్లో ముందు చేరితే వీళ్ళు సిజేరియన్ చేసేస్తారు, ఇంట్లో ఉంటే న్యాచురల్ డెలివరీ అవుతుందని ఇంట్లోనే ఉండిపోయింది. హ్మ్. బాగా పురుటి నొప్పులు స్టార్ట్ అయినా ఇంట్లో డిలే చేసింది. ఒక దశ తర్వాత హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డిలే అయిపోయింది, అమ్మాయి ఉమ్మ తాగేసింది, అంటే ఆ అవునండి. బ్రెయిన్లోకి ఏదో వాటర్ వెళ్ళిపోయిందని హ్మ్. చెప్పారు. దాంతో ఆమె కొంచెం ఆటిజంతో పుట్టింది. హ్మ్. తర్వాత నాకు అర్థమైంది ఆమె గుండెలో హార్ట్లో హోల్ కూడా ఉంది. ఓహో! సో దీంతో ఎదుగుదల సరిగ్గా లేదు. ఆమె రాత్రంతా ఏడ్చేది, మాకు కష్టమయ్యేది. అవును. ఆటిజం ఆ ప్రాబ్లమ్. 8 సంవత్సరాల పాటు చాలా బాధలు పడ్డాం. హ్మ్. ఎన్ని బాధలేంట్రా మనకి, మనం ఏం తప్పు చేసాం, హ్మ్. దేవుడు ఎందుకు మనల్ని ఇలా శిక్షిస్తున్నాడు. ఒక పరీక్షలాగే ఉంది ప్రతి. బాగా దారుణమైందండి. మీరు మళ్ళీ చెప్తే బాగుండదు. 10th క్లాసు 3వ ర్యాంకు ఆ! మొదలుకొని ఇంటర్మీడియట్‌లో నేను పడిన కష్టాలు, ఎంబీబీఎస్ రాసే అవకాశం రాకపోవడం, హైదరాబాద్‌కి వచ్చి అక్కడేదో ఆర్గనైజేషన్ చేరితే అక్కడ నాకు వాళ్ళు మోసం చేశారని కానీ నాకు మొత్తానికి నచ్చలేదు. హ్మ్. బయటకొచ్చేసాను. ఆ రూట్‌లో వెళ్ళలేదు. అటు అంటే మీరు అనుకున్నది సాధించలేకపోవడం ఏది ఒక ఎత్తు. సాధించలేకపోయాను. మళ్ళీ ఇక్కడ ఫ్యామిలీ పరంగా చివరికి పాప విషయంలో. ఉద్యోగం చేస్తున్న భార్య దొరికినా ఆర్థిక ఆలంబన ఉంటుంది, అది లేదు. హ్మ్. ఇదేంటబ్బా మనకి అని ఈ దశలో సివిల్స్ 3 సార్లు ఫెయిల్ అయినప్పుడు దుకాణం పెట్టాలని ఆలోచించి, ఆహ్, ఆలోచనలు ఎన్నో వస్తాయి. చివరికి మనం ఇంత కష్టపడ్డాం. నేను ప్రిపేర్ అవుతున్నప్పుడే చాలామందిని గైడ్ చేశాను. వాళ్ళందరూ టాప్ లెవెల్స్‌లో వెళ్ళారు, రిటైర్ అయ్యారు. నాకంటే పెద్దవాళ్ళు కూడా. హ్మ్. శివశంకర్ రెడ్డి అని ఆహ్, తెలంగాణలో ఐ థింక్ ఐజీ లెవెల్‌లో రిటైర్డ్ అయ్యాడు. ఓకే. అతను నా దగ్గర వచ్చి గైడెన్స్ తీసుకున్నవాడే. రాజశేఖర్ అని క్యూబాలో అంబాసిడర్‌గా చేశారు, ఐఎఫ్ఎస్ రిటైర్ అయ్యారు. అతనికి ఆంథ్రోపాలజీలో నేనే గైడెన్స్ ఇచ్చాను. ఇలా చాలా ఉన్నారు ఎగ్జాంపుల్స్. సో మనం ఎందుకు కోచింగ్ ఇన్స్టిట్యూట్‌లో చేరకూడదని మా గురువుగారు రావు గారి దగ్గరికి వెళ్ళాను. ఎళ్లారు. కలిసాను. ఆయన నవ్వాడు. అంటే ఆ రోజుల్లో ఆయన నవ్వడం వేరు గాని, బట్ నాకు మనసు బాగా బాధించింది. "నువ్వా సివిల్స్ ఇస్తావా కోచింగు?" అని నవ్వేశాడు. హ్మ్. ఆయన బహుశా పాజిటివ్‌గా నవ్వాడేమో గానీ అప్పటికైతే నాకు అది తట్టుకోలేకపోయాను. ఏంట్రా మనం దీనికి కూడా పనికిరామని చెప్పి. బయటకొచ్చాను. రాజ్‌భవన్ రోడ్‌లో ఉండేది అప్పుడు ఆ ఇన్‌స్టిట్యూట్. అక్కడ పెట్టుబడి ఉంటే దానిపైన నిస్సత్తువ అంటే తెలిసిందండి నాకు. నడవడానికి శక్తి లేకపోయా నాకు. మోకాళ్ళంతా ఇది కూర్చుండిపోయాను. అంటే అది మానసికంగా అంత ఇదిపోయారు, మానసికంగా నిస్సత్తువ కుంగిపోయారు. అంటారు. అంటే అదేనండి. శరీరం అంతా ఒక ఇదైపోతుంది. వర్ణించలేని ఒక శక్తిహీనత. కూర్చుండిపోయాను. బహుశా అదే వరం కావచ్చు. ఇటు చూస్తే బయట పైన వేరే నెక్స్ట్ బిల్డింగు. నియాస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అని ఉంది. ఓకే. చిన్న ఇన్స్టిట్యూట్. పోదాం, ఇక్కడికి పోదాం. ఇంతకంటే అవమానం ఏముంది మనకి. హ్మ్. వెళితే అక్కడ కొండలరావు గారని తెలుగు అకాడమీ డైరెక్టర్ గారు. ఓహో! కరీంనగర్‌లో ఆయన స్వస్థలం. హ్మ్. ఆయన లేరు సార్, మీరు డేట్ ఇచ్చారు. ఆ డేట్‌కి ఓకే. రండి అని. వెళ్ళాను. సార్ నేను ఇట్లా పలానా కోచింగ్ నేను ఇస్తానంటే, సరే ఆయన అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి నాది. హ్మ్. ఇప్పుడు అది ఏ ఇయర్ అండి అది? 92 జనవరి అండి. 92. 92 జనవరి. అక్కడి నుంచి నాకు ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎన్నిదిరిగి చూసుకోలేదండి. ఎన్నేళ్ళు ఇచ్చారు అలా కోచింగ్ అప్పటి సివిల్స్‌కి? నుంచి నాకు ఇప్పటిదాకా కూడా నేను ఏ పని చేసినా అన్ని సక్సెసే. ఓకే. ఎక్కడ అన్ని తిరుగులేని విజయాలు. 35 ఏళ్ళు మళ్ళీ. ఆ! తిరుగులేని విజయాలు. ఏది పెడితే అంత ఆలోచనతో చేస్తున్నాను, కష్టపడి చేస్తున్నాను, ఇష్టపడి చేస్తున్నాను. ఇంక ఎన్నిదిరిగి చూసుకోలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా. నాకు ఇందాక చెప్తుంటే కొండలరావు గారిని కలవడం నిన్న కలిసినట్టుంది. ఓకే. అంత బిజీ అయిపోయింది నా లైఫ్. హుహు. ఆయన ఇందాక చెప్పాను ప్రోత్సాహం కదా, కూడా 10th బాగుందయితే. క్లాస్ నుంచి నేను కొండలరావు గారి ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి నాకు అవకాశం వచ్చిన దాకా ఒక లైఫు. లైఫ్. ఆ తర్వాత ఒక లైఫ్.
40 రోజుల్లో నాకు లెక్చరర్ నుంచి ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ప్రమోషన్ ఇచ్చారు. ఓహో! అంటే మీ సబ్జెక్ట్ పిల్లల్లో చూసారు. సబ్జెక్ట్ పిల్లలు తెలిసిపోతుంది. అదేనండి. చెప్తారు కదా! పిల్లలు తెలిసిపోతుంది. ఫీడ్‌బ్యాక్ ఉంటుంది కదా! అక్కడ కోచింగ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఎంతోమంది మంచి మంచి రైల్వేలో స్థాయిలో. మొన్నగా కనిపిస్తారు, చాలా ఉన్నతాధికారిగా ఉండే FA హ్మ్. అండ్ CEO ఉన్నాడు. ఫోన్ చేస్తే సార్ 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 నమస్కారం సార్ అంటున్నాడు. ఓకే. సో వాళ్ళంతా పెద్ద పెద్ద ఉన్నతాధికారులు. ఈ లోపల నాకు వేరే ఇన్స్టిట్యూట్ నుంచి పిలుపొచ్చింది. హ్మ్. మీరు మా ఇన్స్టిట్యూట్లో రావాలి, పాఠాలు చెప్పాలని. అలా అపెక్స్ సెంటర్ ఫర్ ఎగ్జామ్స్ నుంచి వచ్చింది. హ్మ్. అక్కడ లెక్చరర్గా చేరాను. ఆ తర్వాత వాళ్ళు, సార్ మీరు కనుక డైరెక్టర్ అయితే 50% పార్ట్నర్ అయితే బాగుంటుందని వాళ్ళు బలవంతం చేశారు. అంటే ఫ్రెండ్లీగా బలవంతం చేశారు. ఒప్పుకున్నాను. ఆ తర్వాత వాళ్ళు వేరే ఫీల్డ్కి వెళ్ళిపోవాలనుకున్నారు. ఇన్స్టిట్యూట్ మొత్తం నాకు అప్పచెప్పారు. అపెక్స్ సెంటర్ ఫర్ ఎగ్జామ్స్ అది చెప్తూనే వేరే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఇచ్చేవాడిని. మా అమ్మాయి అప్పుడు LKGలో ఉండేది. అనిందంట, నేను డాడీని ఎప్పుడు చూడలేదేంటి. అంత బిజీ. అంటే పొద్దున వాళ్ళు లేచే 6 లోపే మీరు వెళ్ళిపోయారు. పొద్దున 6, 6:30కు బయటపడితే క్లాసులు 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 క్లాసులు, అక్కడక్కడ లంచ్ చేసేవాడిని. రాత్రి 9:30కో 10కో ఇంటికి వచ్చేవాడిని. అలా అంత బిజీగా గడిపేశాను. ఆమె LKG, UKG. మా మిసెస్ ఇప్పుడు కూడా అంటుంటుంది, UKGలో ఆమె యాన్యువల్ డే సిస్టర్ నివేదిత స్కూల్ అమీర్పేటలో హ్మ్. యాన్యువల్ డేలో ఆమెకి ఏదో ఒక పాత్ర ఉంది. ఓకే. రమ్మంటే నేను పోలేదు, నాకు టైం లేదు. అయ్యో! ఇదేంటండి మీరు ఇంత దాన్ని కూడా మిస్ అవుతారని, తప్పే, ఇలా చేయొద్దని చెప్తున్నాను ఆ! అందరిని నేను. మరి ఎంత పిల్లలకు బిజీగా ఉండే ఉన్నా మూమెంట్స్ మిస్ కావద్దని చెప్తున్నాను. పిల్లలకు ఉండే మంచి క్షణాలవి. క్షణాలు ఆ! పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. అదే సార్. నేను చేసిన తప్పులన్నీ చెప్తున్నానండి. ఓకే. తప్పులనండి, ఇంకోటానండి, అంటే అది ఇంకొకరు చేయకుండా చేయకూడదు ఉండాలి తెలిసి. కదా! సో అంత బిజీ అయిపోయి వరుసగా గ్రూప్ 1, గ్రూప్ 2, MPDO. అప్పుడు MPDO సపరేట్గా ఉండేది. ఇప్పుడు ఏమన్నా అనుమానంగా చూడొచ్చు, MPDO గ్రూప్ 1 కదని. అప్పుడు వేరుగా ఉండేది, వేరుగా సపరేట్ ఉండేది. ఎగ్జామ్ వచ్చింది. యెస్. MPDO, SIF, పోలీసు, DSC, ఇలా వరుసగా డిగ్రీ కాలేజీ లెక్చరర్స్, జూనియర్ కాలేజీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్స్. 10 సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. ఉధృతంగా నడుస్తోంది. హ్మ్. ఒక దశలో ఎలా తయారైందంటే 21 బ్యాచ్లు వేసాం DSCకి. హ్మ్. 21 బ్యాచెస్. ఎక్కడ పడితే అక్కడ హాల్ తీసుకోవడం, బ్యాచ్ స్టార్ట్ చేయడం. ఇంకొక మన వల్ల కాదు. పాఠాలు చెప్పాలి కదండి. నేను మా ఫ్యాకల్టీ ఆ! అడ్మిషన్స్ క్లోజ్ చేస్తే దాదాపు 100 మంది స్టూడెంట్స్ మా ఇన్స్టిట్యూట్ లోపలికి వచ్చి ధర్నా చేశారు. మాకు అడ్మిషన్ ఇవ్వాలని. ఏడుస్తున్నారు సార్. ఓకే. నేను చెప్తే ఈరోజు డ్రామాటిక్గా ఆ! ఉంటుంది కానీ, మిమ్మల్ని నమ్ముకుని వచ్చాం. లేదయ్యా అని ఎట్లా ఏం చేస్తారో మాకు తెలియదు సార్, మా లైఫ్ మీ చేతిలో ఉంది. లిటరల్లీ ఏడుస్తున్నారు. హ్మ్. ఆ దశ అండి 2000 సంవత్సరం. సార్. అప్పటికి నేను ఈనాడు ప్రతిభలో వ్యాసాలు రాసేవాడిని. అవును సార్. చాలామంది చాలా ఆ రాశారు. వ్యాసాలు వాసరడి అమర్నాథ్ అనేది బాగా స్ప్రెడ్ ఫేమస్. అయింది. అప్పుడు APPSC, ఇప్పుడు TSPSC. అవునండి. వెళ్ళి విషయాలు కూడా సేకరించి రాసేవాడిని. గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది. 1000 దాకా యనమల రామకృష్ణుడు అప్పుడు మినిస్టర్, ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి. అప్పటికి ఆర్థిక శాఖ నుంచి పర్మిషన్ వస్తే కానీ ఈ నోటిఫికేషన్ రాదు. ఆయనతో కూడా ఫోన్లో మాట్లాడితే 1000 దాకా వస్తుందండి అని చెప్పాడు. చివరికి 600 అన్నారు. చివరికి 236 వేకెన్సీలతో నోటిఫికేషన్ వచ్చింది. ఓకే. అందరూ షాక్ తిన్నారు. వేరే ఇన్స్టిట్యూట్లో బ్యాచ్లు సరిగ్గా పడలేదు. మాకేమో ఆపితే ఆడడం లేదు గ్రూప్ 2 బ్యాచ్లు. ఉధృతంగా వస్తోంది. హాలు సరిపోక మధ్యలో గోడను కూడా కూలగొట్టి పెద్ద హాల్ తయారు చేసాం. ఇది ఎక్కడండి అది? నారాయణగూడ అపెక్స్ సెంటర్ ఫర్ ఎగ్జామ్స్. ఓకే. నారాయణగూడలో MCA పక్క బిల్డింగ్. ఎంతోమంది అప్పుడు టాకు, ఆ బిల్డింగ్ మెట్లు ఎక్కితే చాలు నువ్వు టాప్ ఆఫీసర్ అయిపోతావని. అంతే ఇక ఇప్పుడు జీవితంలో తెలంగాణలో, స్థిరపడిపోతాం. ఆంధ్రప్రదేశ్లో MPDOలు అంటారా, అప్పుడు చేరి మళ్ళీ ప్రమోషన్లు వచ్చి ఇప్పుడు నడుస్తుందా సార్ అది RDOలు ఇన్స్టిట్యూట్? లేదండి, మూసేసాను. ఓకే. RDOలుగా రకరకాల పోస్టులో ఉన్నారండి. మొన్న గుంటూరు దగ్గర కృష్ణయ్య అని AP గెస్టెడ్ ఆఫీసర్స్ వాళ్ళ సంఘం నాయకుడు ఒక అతను చెప్తున్నాడు, సార్ మీరు ఒక్కసారి అమరావతి సెక్రటరీకి వస్తే టాప్ టు బాటమ్ మీ స్టూడెంట్సే కదా సార్, ఒక్కసారి అని ఏదో చిన్న బ్రేక్ఫాస్ట్ నాకు ఇప్పిస్తూ ఆయన చెప్పిన మాట. ఓకే. నేను నా పనులే చేసుకుంటూ వెళ్ళిపోతుంటానండి. సో అలాంటిది 2000 సంవత్సరం గవర్నమెంట్ అప్పుడు ఆర్థిక సంస్కరణలో భాగమనండి, ఇంకోటానండి, ఆ ఇచ్చిన 236 వేకెన్సీల్లో 136 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు వెనక్కి తీసుకుంది. ఎగ్జామ్ ఇంకా 1 మంత్ ఉందనగా. అప్పుడు అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ అలా ఎప్పుడు జరగలేదండి. నోటిఫికేషన్ ఇచ్చాక వేకెన్సీలు వాపస్ తీసుకోవడం.
దాంతో పెద్ద ఎత్తున నిరుద్యోగుల్లో అసంతృప్తి. మన ఇన్స్టిట్యూటే కేంద్రంగా మన విద్యార్థులే రోడ్డుపై ధర్నాలు చేశారు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కూర్చున్నారు. చివరికి వెళ్ళి చీఫ్ మినిస్టర్ని కలిస్తే ఆయన అప్పుడు అన్నారు, ఇక రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ తగ్గిపోతాయి, ఉండదు, అందరికీ గవర్నమెంట్ జాబులు రావు, మీరు కంప్యూటర్ నేర్చుకోండి అన్నారు. సరే ఆయన చంద్రబాబు గారు చంద్రబాబు గారు సరే ఆయన చెప్పాడు, నేను రాజకీయాల్లోకి వెళ్ళాను మంచి చెడు, కానీ మొత్తానికి ఏమైతే ఇంక నోటిఫికేషన్స్ ఉండవని బాగా స్ప్రెడ్ అయింది. అప్పటిదాకా నాకు బ్యాచ్లు పడుతున్నాయి, డబ్బులు 23 lakhs ఉందండి. కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో అది చాలా జూబ్లీ హిల్స్తో సమానం ఆ రోజుల్లో. అది అక్కడ ఒక ప్లాట్ కొన్నాను. ఇంకా 5-6 బ్యాచ్లు పడే అవకాశం ఉంది. లెక్చరర్స్కి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఇంకా నోట్స్ ప్రింటింగ్ ఇవన్నీ ఖర్చులు వస్తున్నాయి కదా బ్యాచ్లు అంటే. మార్చి ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ స్టేట్మెంట్ పేపర్లో వచ్చిందో సడన్గా మొత్తం డ్రై అండి. అప్పటిదాకా మెట్లు ఎక్కడానికి కష్టమయ్యేది నేను వెళ్ళాలంటే కూడా. స్టూడెంట్స్ అంతమంది ఉండేవాళ్ళు నా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇన్స్టిట్యూట్కి. ఒక్కసారిగా ఎండిపోయింది, ఎవరు రాలేదు. నాకు ఇవ్వాల్సిన డబ్బులు, లెక్చరర్కి డబ్బులు ఉన్నాయి, ప్రింటింగు స్టేషనరీ ఇవన్నీ ఖర్చులు అన్నీ అప్పులు ఉన్నాయి, అదే ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి. నేనే ఇక్కడ పెట్టేశాను. ఎలా చేయాలి? మా మిస్సెస్ నగలు తాకట్టు పెట్టాం. మా మిస్సెస్ వాళ్ళ పిన్ని వాళ్ళు మెహదీపట్నంలో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అప్పుడు ఆమె అమెరికాకి పోతే అఫ్కోర్స్ నగలు మా దగ్గర పెట్టిపోయింది. ఆమెకు చెప్పే అది కూడా తాకట్టు పెట్టాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆ రోజుల్లో చిల్కల్గూడ బ్రాంచ్లో తెలిసిన మేనేజర్ ఉంటే అక్కడే పెట్టాం. డబ్బులు తీసుకున్నాను, చాలామందికి తీర్చేశాను. 2 మాత్రం మిగిలింది. దేవి బుక్ డిపో అని సికింద్రాబాద్లో. అంటే అప్పుడు ఎంత అప్పు అయిందండి మీకు? అప్పు కాదండి, నేను ఖర్చులే కదా, నేను ఎప్పుడు అప్పు తీసుకోలేదు. ఓకే. ఇప్పుడు లెక్చరర్కి ఇవ్వాలి కదా డబ్బులు, అదే ఆ డబ్బులన్నీ ముందు నేను బ్యాచ్లు పడతాయి దాంతో మనం ఇద్దామని చెప్పి నేను అక్కడ ఇన్వెస్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదా. సో దేవి బుక్ డిపోకి 10,000 ఉందండి. డిసెంబర్ 28, 29 ఆయన ఫోన్ చేసి, నేను పొంగల్ కల్లా ఇచ్చేస్తాను, దయచేసి ఈ లోపల ఫోన్ చేయకండి నాకు అంటే. ఫోన్ చేసి నన్ను నిష్ఠూరంగా, అప్పటిదాకా మాట్లాడిన తీరు వేరు, లోకం అదాగా ఉంటుందండి. అదేనండి. సింగులర్గా మాట్లాడడం, బ్రే అనడం. నా దగ్గర పనిచేసిన లెక్చరర్స్ కానీ, స్టేషనరీ చేసిన వాళ్ళు కానీ, నన్ను కలవడానికి అపాయింట్మెంట్ కూడా దొరకని వాళ్ళు ఫోన్లు చేసి డైరెక్ట్గా నన్ను తిట్టడం మొదలెట్టారు. అవమానకరమైన, చాలా భయంకరమైన. ఒక సండేనైతే అఫ్కోర్స్ ఎవరైనా అనొచ్చు చికెన్ తినకపోతే బతకలేవా అని. ఆదివారం వస్తే నాన్ వెజిటేరియన్స్కి మధ్యాహ్నం చికెన్ తినాలనిపిస్తుందండి. మా మిస్సెస్ని అడిగా, ఏంటి ఈరోజు ఆదివారం ఏదో కూర చేసావంటే, చికెన్కి డబ్బులు లేదని పక్కన వెళ్ళిపోయింది. అంటే ఆమెకి ఇక ఏడుపు వచ్చేసి నా దగ్గర ఏడవడం ఇష్టం లేకుండా డబ్బు లేదని చెప్పి చక్కని కిచెన్కి వెళ్ళిపోయింది. నేను చూస్తే ఇట్లా అనుకుంటుంది. ఆ పరిస్థితి అంటే ఇంట్లో పరిస్థితి బాగాలేకుండా తను మీకు చెప్పలేదు కూడా ఏ విషయం కూడా. నగలన్నీ తాకట్లో ఉన్నాయి. వీడు దేవి బుక్ డిపో వాడు January 1 నేను December 28 కాల్ చేసి, పొంగల్ కల్లా ఇస్తాను, అన్నీ అయిపోయినాయి, 10,000 మాత్రం ఉంది, ఇంకొక అతనికి 10,000 ఉంది అంటే వాడు కావాలని కాల్ చేసి January 1 మళ్ళీ బూతులు తిట్టాడు. మొదటి నూతన కావాలని చెప్పి మొదటి రోజు ఇన్సల్ట్ కోసం. నాకు అప్పుడు మనసు విరిగిపోయింది, ఇంక లాభం లేదని ఆ రోజే ఈ కూకట్పల్లి వివేకానంద కాలనీలో నాకు ల్యాండ్ ఇప్పించిన అతనే కొంచెం అక్కడ ఆ ఏరియాని బాగా అతను ల్యాండ్ అమ్మడం కొనడం చేశాడు. దీన్ని అమ్మేస్తానండి అన్నాను. అమ్మేస్తానంటే, అయ్యో ఎందుకు సార్ మొన్ననే కొన్నారు బా అన్నాడు. లేదండి నేను అమ్మేస్తానంటే, భోగి రోజే వచ్చారండి. 13 రోజుల్లో కొనేవాళ్ళు వచ్చారు, మొత్తం సెటిల్ అయిపోయింది. లాభం వచ్చింది, 1 lakh దాకా లాభం వచ్చింది. 24 lakhs నేను 22 పాయింట్ ఎంతో పెడితే 24 పాయింట్ ఎంతో వచ్చింది. ఈ 10,000 ఇచ్చేసాను, ఈ 10,000 ఇచ్చేసాను. ఇక డబ్బులు ఉంది. ఈ ఫీల్డ్ ఏమో ఎండిపోతుంది. ఏది సివిల్ సర్వీస్ కోచింగ్ స్కూల్ స్టార్ట్ చేయాలి. 24 లక్షలు అంటే నాకైతే గొప్ప విషయం, కానీ బట్ ల్యాండ్ కొనాలంటే అప్పుడు కూడా హైదరాబాద్లో అది చాలా చిన్న అమౌంట్. ఒకరిద్దరికి ఫోన్ చేస్తే వాళ్ళు నా పైన నమ్మకం లేకపోవచ్చు, వీడికి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో పేరు ఉంది కానీ స్కూల్ ఎందుకు పెట్టాలి, వీడు స్కూల్ పెడితే వస్తుందా అని పక్కకు పోయారు. కొంచెం పెట్టుబడి తర్వాత వదిలేసాను నేను, ఇంకా కుదరట్లేదు మనకున్న డబ్బులు సరిపోదు అని. మార్చి అండి 2021 మార్చి తిరుమలకి వెళ్దామని మా మిస్సెస్ అంది. దర్శనం చేసుకొచ్చాం.
యాదృచ్ఛికం అనండి, భగవంతుని కృప అనండి, రావడంతో ఒక ఐడియా వచ్చింది నాకు. ఏమని? అవును, స్కూల్ పెట్టాలంటే నువ్వు ల్యాండ్ కొనాలా, బిల్డింగ్ కట్టాలా, రెంట్కి తీసుకుని పెట్టచ్చు కదా. అవును కదా, మేడం అన్నారా? నాకే వచ్చింది ఓకే, ఐడియా. మీకు వచ్చింది. నాకే అంటే దేవుడు కల్పించాడు. అలా మిమ్మల్ని అనుకోవాలి, గెలి అలా రాగానే అనుకోవాలి. ఆలోచన వచ్చింది. ఆలోచన రావడంతో రంగంలో దిగాను. ముషీరాబాద్లో ఒక బిల్డింగ్ చూసాం, బషీర్బాగ్లో ఇంకో బిల్డింగ్ చూసాం. బషీర్బాగ్ బిల్డింగ్ నచ్చింది నాకు. ఒక నర్సింగ్ హోమ్ ఉండేది, ఫ్రంట్లో కాస్త ఏరియా ఉండేది. అప్పటికైతే చదువు మామూలుగా ఉంటే, తర్వాత మేము గడ్డి పెట్టి గార్డెన్ లాగా తయారు చేసాం. సో దాన్ని తీసుకున్నాం. 72 మందితో స్లేట్ ది స్కూల్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. క్రైసిస్ నుంచి, 2001 క్రైసిస్ నుంచి పుట్టింది చూసారా. నుంచి అప్పటిదాకా నేను దెబ్బలు తింటూ పోయాను, కానీ ఆ తర్వాత ఈ దెబ్బని అవకాశంగా మార్చుకోవడం నేర్చుకున్నాను. ఏదైనా సమస్య వస్తే దాని లోపల అవకాశం, మదనం జరుగుతూ ఉంటుంది కదా సార్. ఆలోచన ఉంటే ఏదో సమస్య కష్టాల నుంచి ఎలా మనం దాని కష్టాన్ని అవకాశంగా ఎలా మార్చుకోవాలని నేర్చుకున్నాను. కాబట్టి సివిల్ సర్వీసెస్ గ్రూప్ అని పోతే స్కూల్ పెట్టుకున్నారు అని 2001లో 72 మందితో స్టార్ట్ అయిందండి. నా దగ్గర ఉన్న 24 లక్షల్లో ఆ బిల్డింగ్, రెంటెడ్ బిల్డింగ్, దాని రెనోవేషన్ కోసమే 12 లక్షలు ఖర్చు పెట్టాం. రెండో సంవత్సరం 230 అడ్మిషన్స్ అయినాయి. అప్పటికి అర్థమైంది నెక్స్ట్ ఇయర్కి ఈ బిల్డింగ్ సరిపోదని, మళ్ళీ ఇంకొక బిల్డింగ్ తొందరగానే చాలా ఫాస్ట్గా 72 230 అయింది. నెక్స్ట్ ఇప్పుడున్న స్లేట్ అబిట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్, అప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్క బిల్డింగ్ చేపల రోడ్లో. అది చాలా పెద్ద బిల్డింగు. అమ్మ మన ఇంత రెంట్ కట్టగలమా అనుకున్నాను. మొండి ధైర్యం, ఈ దెబ్బలు తిన్నవాడికి, చితికిపోయిన వాడికి ప్రాబ్లం ఏంటండి, ఎంతే కదా ఏమైంది అనేసి వెళ్ళిపోయాను. ఆలోచనతో క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేశాను, కాన్ఫిడెన్స్ పెరిగింది, బిల్డింగ్ తీసుకున్నాను. ఆ బిల్డింగ్ నిండిపోయింది 3వ సంవత్సరమే. ఇంత పెద్ద బిల్డింగ్ మనం ఎలా అనుకుంటే బిల్డింగ్ నెక్స్ట్ నా 4th ఇయర్కి మళ్ళీ ఇంకో బిల్డింగ్ వచ్చేది. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూడలేదండి. ప్లాన్ చేసుకుంటూ పెట్టుకో స్లేట్ అబిట్స్, తర్వాత స్లేట్ అమీర్పేట, స్లేట్ కర్మన్ ఘాటు, ఆ తర్వాత విజయవాడ, తిరుపతి, హిమాయత్ నగరు, బౌరంపేట, గన్నవరం, ఇప్పుడు కాగ్నిబాట్, పటాన్చెరు. సో ఎన్ని తిరిగి చూసుకుంది లేదు, ఎప్పటికప్పుడు అడాప్ట్ కావడం. ఇప్పుడు స్లేట్కి కాగ్నిబాట్కి తేడా ఏంటి సార్? చాలామంది తల్లిదండ్రులు ఇవాళ రేపు ఇంటర్నేషనల్ స్కూల్స్, కొంచెం హైఫై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం కాగ్నిబాట్ అండి. చదువు అదే, అకాడమిక్స్ అదే, కానీ బిల్డింగు, సెంట్రలైజ్డ్ ఏసీ, మంచి లిఫ్ట్లు, స్కూల్ లోపలే దాదాపు 5,000 అడుగుల చదరపు స్క్వేర్ ఫీట్ ఆడిటోరియం, పిల్లల ప్లే ఏరియా, అది మాల్లో ఉన్నట్టు ప్లే ఏరియా, ఒక జిమ్నాజియం, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్, జిమ్ము, జిమ్నాస్టిక్స్ రెండు ఉన్నాయి. ఇలా నెక్స్ట్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాను. అంటే ఎక్కువ వసతులు ఉండాలి, డబ్బులు కొంచెం ఎక్కువైనా పర్లేదు అనుకునే పేరెంట్స్ కోసం. ఎందుకంటే అలాంటి వాళ్ళు వదులుకోవడం ఇష్టం లేదు నాకు. పేరెంట్స్లో ఎక్కువ ట్రెండ్ అలా ఉంది ఇప్పుడు. సో వాళ్ళ కోసం నెక్స్ట్ లెవెల్ స్కూల్. నెక్స్ట్ లెవెల్ అంటే అకాడమిక్స్ కాదు, మళ్ళీ చెప్తున్నాను సార్. ఓకే, సో చేశానండి. ఇలా చెబుతూ పోతే ఎన్నో క్రైసిస్లు అండి. ఇవన్నీ నడుస్తుంటే కరోనా వచ్చింది. కరోనా టైంలో చెప్పాలంటే ఒక సపరేట్ ఇంటర్వ్యూ కావాలి మీకు. కరోనా వచ్చి లాక్డౌన్ పెట్టిన 4వ రోజు నేను పెట్టాను, దీనివల్ల సమస్యలు భారతీయులకు లేదు. డి విటమిన్ ఎండ, B12 విటమిన్ శాకాహారులు, భయం లేకుండా ఉంటే మీరు ఏం కాదు, భారతీయులకి దీని నుంచి అపాయం లేదు అని పెడితే అది ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ వార్తగా వచ్చింది. ఆ తర్వాత కొన్ని వేల మంది నన్ను ఫాలో అయ్యారు. నేను చెప్పిన దాంతో కరోనా నుంచి తప్పించుకున్నారు. సెకండ్ వేవ్ మాత్రం డెడ్లీగా వచ్చింది. దానికి వేరే కారణాలు ఉన్నాయి, అది మనం వేరే ఇంటర్వ్యూలో మాట్లాడుకోవచ్చు. అక్కడ కూడా భయానికి ఎక్కువ మంది చనిపోయారు. ఫస్ట్ వేవ్లో పడి ఇమ్యూన్ రెస్పాన్స్ అయిన వాళ్ళకి, ఇమ్యూనిటీ డెవలప్ చేసుకున్న వాళ్ళకి సెకండ్ వేవ్లో ఏం కాలేదు. ఫస్ట్ వేవ్లో పాపం మాస్క్లో పెట్టుకుని దాన్ని తప్పించుకున్న వాళ్ళు సెకండ్ వేవ్లో పోయారు, భయానికి పోయారు. అది వేరే టాపిక్. సో అంత చేశాను. 2020లో నేను కేబీఆర్ పార్క్ నుంచి బయటకు వాకింగ్ తర్వాత బయటకు వస్తే నాకు కళ్ళు తిరిగింది. ఇంటికి వెళితే స్నానం చేస్తుంటే 3-4 సార్లు, 5 నిమిషాలు 2 సార్లు 3 సార్లు వాత్ వచ్చింది, మోషన్స్ 2-3 సార్లు వచ్చింది, కళ్ళు తిరిగింది. వెళ్ళి బెడ్లో పడుకున్నాను టవల్ కట్టుకుని. ఎక్కడ ఉండేది సార్ అప్పుడు మేము బేగంపేట అండి. ఎలా వెళ్ళారు? నేను కార్ డ్రైవర్ ఉండేవాడు,
కేబీఆర్ పార్క్ దగ్గర కళ్ళు తిరిగింది, కానీ కానీ కింద పడిపోయేంత కాదు. కాస్త ఓకే. ఆ, కొంచెం. పట్టుకుని ఒక 2 నిమిషాలు నిల్చుకుంటే మామూలు అయింది. హ్మ్. వెళ్ళాను, కార్లో కూర్చున్నాను, డ్రైవర్ ఉన్నాడు, ఇంటికి వెళ్ళాను. హ్మ్. ఇంట్లో స్నానం చేస్తుంటే బాత్రూంలో 2-3 సార్లు వాతి, ఒక 2 సార్లు లూజ్ మోషన్స్ ఓకే. అయినాయి. బాగా కళ్ళు తిరిగింది. టవల్ కట్టుకుని వెళ్ళి బెడ్పై పడుకున్నాను. ఒక అరగంటలో నార్మల్ పొజిషన్ వచ్చింది. హ్మ్. ఆ రోజు ఆదివారం. మరుసటి రోజు సోమవారం యథావిధంగా స్కూల్కి వెళ్ళిపోయాను. మళ్ళీ. మా మిసెస్, మా అమ్మాయి మాత్రం వదలలేదు. ఏదో ఉంది అని ఈ డాక్టర్కి, ఆ డాక్టర్కి తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేశారు. ఎందుకైనా మంచిది మంగళవారం వెళ్ళి చెక్ చేసుకుందామని సింధీ కాలనీ, సికింద్రాబాద్ సింధీ కాలనీలో ఉన్న హాస్పిటల్‌లో చేరామండి. హ్మ్. నేను మేము కార్లో వెళ్ళి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాను. ఓకే. సన్‌షైన్ హాస్పిటల్. హ్మ్. పోవడంతోటే వాళ్ళేదో డాక్టర్లు అడిగారు. గురువారెడ్డి గారు. గురవారెడ్డి గారి హాస్పిటలు. అక్కడ డాక్టర్ గోపాల్, తర్వాత తెలిసింది నాకు, హ్మ్. డాక్టర్ గోపాల్ న్యూరో సర్జన్ డీల్ చేశారు నన్ను. ఓకే. క్వెషన్స్ అడిగితే నేను ఇది జరిగిందని చెప్పాను. వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఏదో టాబ్లెట్, మందు ఏదో ఇచ్చారు, ఇంజెక్షన్ ఇచ్చారు. నాకు నిద్ర పట్టేసింది. మార్నింగు 10:00 వెళ్ళాం. 10:30, 10:45 అంతా నాకు ఇంక అర్థం కాదు, నిద్ర పట్టేసింది. మొత్తానికి ఎక్కడో నన్ను తీసుకెళ్తున్నారు, ఏదో ఏదో టెస్టులు చేస్తున్నారు మాత్రం అర్థమవుతోంది ఆ దాకా. బాగా మెలకొచ్చేటప్పటికి సాయంత్రం 5, 5:30. హాస్పిటల్ చుట్టూరా చూస్తే డొంగ డొంగ అని ఐసీయూలు. హ్మ్. సగం మంది కోమాలో ఉన్నారు, సగం మంది డీప్ స్లీప్‌లో ఉన్నారు. నర్సులు, వార్డ్ బాయ్‌లు మాడుకుంటున్నారు. మెల్లమెల్లగా మాడుకుంటున్నారు పాపం వాళ్ళు. మెలకువ వచ్చింది. ఎందుకు మనం ఐసీయూలో ఉన్నాం అని అనుకున్నాను. ఈ లోపల ఫుడ్ వచ్చింది, తినేసాను, మళ్ళీ నిద్ర పట్టేసింది. హ్మ్. పొద్దున్న 8-8:30కి మళ్ళీ మెలకువ వస్తే చూస్తే నాకు మామూలుగా ఎర్లీ మార్నింగ్ వస్తుంది. బహుశా ఆ మందుల ప్రభావం ఏమిటో నిద్ర బాగా పట్టేసింది. 8:30కి లేచి కూర్చొని చూస్తే మా స్లేట్ స్కూల్ వాట్సాప్ గ్రూప్‌లో మా అమ్మాయి అందరికీ పెట్టింది మెసేజ్. ఏమని, మా డ్యాడీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఓహ్! ఐసీయూలో ఉన్నారని. ఓహో! నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా అని అప్పుడు తెలుసుకున్నాను. నాకైతే మామూలుగా ఉంది పరిస్థితి. టాయిలెట్‌కెళ్ళాలంటే వాళ్ళు వార్డ్ బాయ్ అది ఇచ్చి అది బౌల్ తీసుకొచ్చాడు అక్కడ కూర్చోమని. నాకు అది ట్రై చేస్తే రాలేదు, అసహ్యంగా ఉంది. నేను పోగలను కదా టాయిలెట్‌కి అంటే, అమ్మ! ఐసీయూలో ఉంటూ ఎవరన్నా టాయిలెట్‌కి నేరుగా వెళ్తారా? మీరు అక్కడే కూర్చోవాలన్నారు. నాకు డాక్టర్ వస్తే చెప్పాను, సార్ నాకు రాలేదు, నేను బాగున్నాను అంటే, మొత్తానికి ఆయన 2-3 వార్డ్ బాయ్‌లని నేను పడిపోతానని ఇట్లా పట్టుకొని వస్తున్నారు. హ్మ్. నేను నేరుగా పోయి టాయిలెట్‌లో కూర్చొని ఐ కేమ్ బ్యాక్. పడుకుంటే ఇంక అప్పటికి నిద్ర వచ్చేసింది కదా! 2 రోజులు రాత్రంతా, రోజంతా ఒక రోజు ఒక పగలు నిద్రపోయాను కదా! నిద్ర పట్టడం లేదు. మ్యాగజైన్‌లు తెచ్చిచ్చారు. హ్మ్. కూర్చొని చదివేవాడిని. ఇంకప్పుడైనా ఫోన్‌లో చూసేవాడిని. ఒక యువ డాక్టర్ ఇంటర్న్‌షిప్‌లో ఉన్న ఒక డాక్టర్ వచ్చింది, ఎంబీబీఎస్ అమ్మాయి. ఇదేంటి సార్ మీరు ఇట్లా నవ్వుతూ ఉన్నారు, ఇంత మీకేమీ భయం కానీ, బాధ కానీ ఏం లేదు. నాకు అడిగే కొద్దీ ఇంకా చాలా మంది నవ్వొచ్చింది. భయపడతారు కదా సార్ బ్రెయిన్ స్ట్రోక్ అవి ఇవన్నీ ఉంటే. నాకు నవ్వొచ్చింది. నాకైతే ఆ! ఏం కాలేదు. వాళ్ళేదో పేరు పెట్టుకున్నారు. నాకు మామూలుగా ఉంది. హ్మ్. కనీసం కొంచెం ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే, ఎక్కడో ఏదో పక్షవాతం వచ్చినప్పుడు, హ్మ్. మాట తడబడ్డమో, అదే లేదా సార్. వేలొచ్చినప్పుడు ఏదైనా ఉంటే భయపడొచ్చు. హ్మ్. మామూలుగా ఎలా ఉన్నా అలా ఉన్నాను. హ్మ్. అసలొచ్చింది ఆదివారం. సోమవారం స్కూల్‌కెళ్ళా. మామూలు డ్యూటీలు చేశా. ఉండబట్టలేకుండా మంగళవారం వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. హ్మ్. ఎందుకు జాయిన్ అది అయ్యామో